90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. విద్యా వ్యవస్థలో ఒక మంచి టీచర్ ఉంటే అదొక ఇన్స్టిట్యూట్లా ఫామ్ అవుతుంది. అండ్ ఆ విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశ భవిష్యత్తును కూడా మార్చేయచ్చు. అయితే జనరేషన్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ విద్యా వ్యవస్థను బట్టి ఇవాళ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్గా మారినటువంటి ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఎండి అధినేత నరేంద్ర గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆయన జర్నీ కనుక మనం చూసుకుంటే పర్ యానం 200 రూపీస్ తోటి స్టార్ట్ అయిందని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఆయన ప్రైవేట్ కాలేజ్ నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళటం జరిగిందో ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక 5 కిలోమీటర్ల వరకు ధర్నా చేసి మళ్ళీ తిరిగి కాలేజీలో కూడా రప్పించుకునేంత స్థాయిలోకి ఆయన వెళ్ళటం జరిగింది. అంటే ఆ ప్యాషనెట్ తోటి స్టూడెంట్స్ మీద మక్కువతోటే ఎక్కువగా టీచ్ చేస్తూ వాళ్ళ మనసుల్ని గెలుచుకున్నారు. అండ్ ఈరోజు ఒక విద్యా వ్యవస్థకి కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 54 ఆయన ఏజ్కి తగ్గట్టే 54 విద్యా వ్యవస్థలు ఉన్నాయి. అటు స్కూల్స్ అయినా సరే, కాలేజెస్ అయినా సరే. సో అటువంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి జనరల్గా ఇప్పుడున్న స్టూడెంట్స్ పేరెంట్స్ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, మేనేజ్మెంట్లో జరుగుతుందా, స్టూడెంట్స్లో జరుగుతుందా, ఏం జరుగుతుంది, అండ్ విద్యా వ్యవస్థను స్టార్ట్ చేసేటప్పుడు నరేంద్ర గారు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఏ లోపం జరుగుతుంది. అండ్ పిల్లల్లో కనుక మనం చూసుకుంటే కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ ఉన్నారు, హాస్టల్లో చనిపోతున్నారు, కొంతమంది బయట ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బయట చనిపోతున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది అంటే అటు పేరెంట్స్ సైడ్ నుంచి అయినా సరే, పిల్లల సైడ్ నుంచి అయినా సరే, అండ్ మేనేజ్మెంట్ చేసేటువంటి తప్పులు ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి నరేంద్ర గారి మాటలో పూర్తిగా తెలుసుకుందాము. నమస్కారం నరేంద్ర గారు. నమస్తే నాగరాజు గారు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. జర్నీ చాలా పెద్దది మీదే. విద్యా వ్యవస్థలు ఉన్నాయి మీకు. అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఒక్కొక్క మంచి వీడియో అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. మీ జర్నీ అంత గొప్పది కూడా. అండ్ ఇవాళ ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ మీ ఇంటర్వ్యూని డెఫినెట్గా చూస్తారు. యాజ్ అ మ్యాథ్స్ టీచర్ చాలా చోట్ల వర్క్ చేసుకుంటూ అందులో ప్యాషనేట్గా మీరు రాణిస్తున్న టైంలో ఒక ఇన్స్టిట్యూట్లో ఎంసీఏ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా అయితే బ్యాంక్ కోచింగ్ అవి ఇవి ఇస్తూ ఉంటాయో అలాగే ఎంసీఏ స్టూడెంట్స్కి మీరు కోచ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సార్ మీ జర్నీని. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకోటి కూడా అంటే మీరు గుర్తు చేయాల్సినటువంటి ఇంకోటి కూడా ఉంటుంది. ఒక 5000 స్టూడెంట్స్ ఒక టీచర్ కోసం ర్యాలీ ధర్నా చేసేంత జరిగింది అని అంటే నరేంద్ర గారు అంటే చిన్న విషయం కాదు. టీచర్ అంటే ఇలానే ఉండాలి అనుకునేటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి కలిగేలా ఉండటం అనేది దర్ ఇస్ నో, అంటే నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, ఎగ్జాక్ట్గా చెప్తున్నాను దాని గురించి. సో అది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాము. సో ఫస్ట్ అక్కడ నుంచి ఎంసీఏ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏమైందో, ఈ ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఎలా స్టార్ట్ అయింది? ఆల్ఫోర్స్ ఎంఎస్సి మ్యాథ్స్ 1991లో నేను కంప్లీట్ చేసుకున్నాను. జస్ట్ అప్పుడే ఎగ్జామ్స్ రాసి కరీంనగర్లోకి వెళ్ళి ఒక ట్యూటోరియల్లో ఊరికే కూర్చున్నాను. కూర్చుంటే ఆయన ఉండి వాళ్ళ మ్యాథ్స్ ట్యూషన్ మాస్టర్ లీవ్లో ఉన్నాడు. నరేంద్ర జస్ట్ క్యాజువల్గా ఎంగేజ్ అయ్యి మా మ్యాథ్స్ టీచర్ లేరు అన్నారు. సో నేను ఎంగేజ్ చేయడం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే ఏదైతే టాపిక్ అయిపోయిందో అక్కడ నుంచి నేను లెసన్ మొదలుపెట్టి చెప్పాను. ఓకే. అలా 3 days ఆయన రాలేదు. 3 days నేను పిల్లల్ని చాలా చక్కగా క్లాస్ చెప్పాను. 4th డే ఆయన వచ్చిన తర్వాత నేచురల్లీ నేను ఏదో టైంపాస్కి వెళ్ళాను, బయటకు వచ్చాను. ఆ తర్వాత పిల్లలు మేనేజ్మెంట్ని అడిగారు, లేదండి మాకు ఈయన వద్దు, ఆయన నిన్నటి వరకు చెప్పిన ఆయన ఈ యంగ్స్టరే కావాలి, ఫ్రెష్. ఆయన అన్నాడు నథింగ్ డూయింగ్, ఆయన పిల్లవాడు, ఆయన ఏం చెప్తాడు, ఈయన సీనియర్ మోస్ట్, ఈయననే వస్తాడు అన్నారు. దాంతో పిల్లలు ఇంకా బయటకు వచ్చేసి నాకు చెప్పారు, లేదు సార్ మాకు ఆయన వద్దు, మీరే బాగా చెప్తున్నారు మ్యాథ్స్, మీరే చెప్పాలి అన్నారు. దాంతో వెంటనే అదే ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక చిన్న మ్యాట్, హ్యాంగింగ్ బోర్డు తీసుకొని అలా మెల్లగా స్టార్ట్ చేశాను. ఒక 9-10 మంది పిల్లలు బేసిక్ నీడ్స్ తోటి స్టార్ట్ చేసి ఉన్నాం. అండ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఏమైందంటే ఎంట్రన్స్ కోచింగ్స్, ఎంసీఏ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాం, బిఎడ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాం. అందులో బిఎడ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. ఓకే. సో అవి ఏమైందంటే స్టూడెంట్స్ ఎస్, ఇంకా దాంతో అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలో కరీంనగర్లో మ్యాథ్స్ ట్యూషన్ మాస్టర్ అంటే నరేందర్ రెడ్డి చాలా బాగా చెప్తున్నాడట అనేది అలా వైడ్గా వెళ్ళిపోయింది. ఇంకా నేను యాక్చువల్లీ పిహెచ్డి ఎంఫిల్ చేద్దాం అనుకున్నవాన్ని కాస్త పక్కన పెట్టేసుకొని ఇంకా పిల్లల గురించి అక్కడే ట్యూషన్స్ మొదలు పెట్టడం, మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్, అండ్ ఇంకా మిగతా డే అంతా ప్రైవేట్ కాలేజెస్లో వర్క్ చేయడం జరిగింది. ఓకే. ప్రైవేట్ కాలేజెస్లోనే వర్క్ చేసుకుంటూ. ఎస్. ఈ ఆల్ఫోర్స్ ఎలా స్టార్ట్ అయింది సార్? ఆల్ఫోర్స్ యాక్చువల్లీ ఓకే, నేను ఎంఎస్సి మ్యాథ్స్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నేను చదివాను. అక్కడ మా ప్రొఫెసర్కి ఈయన ఆల్ఫోర్స్ అనేవాడు ప్రొఫెసర్.
సో నేను మ్యాథ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి జనరల్లీ మ్యాథ్స్ సైంటిస్టులు వీళ్ళంతా బయోగ్రఫీ చదివినప్పుడు అల్ఫోర్స్ కొంచెం నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఏం ఇన్స్పైర్ చేసింది సార్? ఆయన స్టడీస్, ఆయన ఎఫర్ట్స్ ఇన్ మ్యాథ్స్, ముఖ్యంగా నంబర్ థియరీ పైన, ఆల్జిబ్రా పైన, ట్రిగ్నామెట్రీ పైన రీసెర్చ్ స్కాలర్స్ చాలా మంది పిల్లలు ఏ రకంగా అయ్యారో అది చూసిన తర్వాత అనిపడింది, ఎస్ వై కాంట్ ఐ టేక్ అల్ఫోర్స్ యాజ్ మై అకాడమీ అని చెప్పేసి అల్ఫోర్స్ పేరు పెట్టారు. చాలా మంది అనుకుంటారు ఇది అల్ఫోన్స్, ఇది ఒక క్రిస్టియన్ మైనారిటీ ఏమో అని అనుకుంటారు, లేదా ఇది ఆల్ ఫోర్సెస్ ఏదైనా అయి ఉండదు, అన్నిటి నుంచి ఫోర్స్ అయి ఉంటుందేమో అని ఇప్పటికి కూడా అనుకుంటారు కొద్దిమంది అలా రకరకాలుగా. ఇది 4 దిక్కుల నుంచి ఫోర్స్ సార్, ఆల్ ఫోర్స్ అని పెట్టారు హేళన చేస్తారు. అంటే నేను అన్నా కాదండి, హీఈస్ ఏ మ్యాథమెటిషియన్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? అలా ఆల్4 స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ డిజిట్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ట్యూషన్స్ ఎలా ఉంటాయంటే ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఇలా పీజీ వరకు కూడా నేను ఇనిషియల్ స్టేజ్లో ట్యూషన్ చెప్పాను. ఓకే. జనరల్ ఎవరైనా తీసుకునేవాళ్ళు సార్ అప్పుడు? 200 to 400 పర్ యానం. ఎస్, ఇది మీరు గమనించి ఉండాలి. జనరల్లీ మీరు అన్నారు కదా, ఇప్పుడు అలోన్ ఐఎమ్ టీచింగ్ అన్నప్పుడు ఇట్స్ నార్మల్ ఎక్స్పెండిచర్ కాబట్టి మనం 200 to 400. ఇప్పుడు 20,000 to 40,000 ఫీజు తీసుకున్నప్పుడు దాన్ని కమర్షియల్ అంటారు. కానీ ఎందుకు కమర్షియల్ అది అంటున్నారు అంటే 40,000 ఫిగర్ కనబడుతుంది. బట్ అక్కడేమో నేను 400 రూపీస్ పర్ యానం, నేను ఒక్కనే, నాకేమన్నా ఏదో తినడానికి బ్రతకడానికి సరిపోయే విధంగా కాబట్టి మనం అంతే తీసుకున్నాం. ఇప్పుడు నేను కాలేజెస్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్ మే బి 40,000, దాన్ని కమర్షియల్ అంటున్నారు. కానీ అది రాంగ్ అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న 40,000 నేను ఎందరో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాల్సి వస్తున్నది. అప్పుడు ట్యూషన్ చెప్పేటప్పుడు నా ఒక్కడి గురించే కాబట్టి 200, 300, 400 మ్యాక్సిమం పర్ యానం. దట్టు వాళ్ళు ఎప్పుడో ఒకసారి 100, ఒకసారి 100 ఇలా వేస్తుండే వాళ్ళు, దాంతో నడుస్తుండే. ఇనీషియల్ టైంలో మీరు చూసినటువంటి స్ట్రగుల్స్ ఏంటి సార్ అసలు? అంటే జనరల్లీ నేను కాలేజ్ స్టార్ట్ చేసేంత వరకు 91 నుంచి 96 వరకు ఇలా ట్యూషన్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో అప్పుడు నేను ఎంత వీలైతే అన్ని ఎక్స్ట్రా క్లాసులు తీసుకున్నాను. అంటే మోటో ఏంటంటే చాలామంది పిల్లలకు నేను చదువు చెప్పినవని వాళ్ళే మ్యాథ్స్ ట్యూషన్స్. అందుకే నేను మార్నింగ్ మ్యాథ్స్ 5 o'clock నుంచి మొదలుకుంటే నైట్ 10 వరకు కూడా ట్యూషన్ చెప్పేవాడిని. డైలీ ఒక 15-16 డిఫరెంట్ టాపిక్స్ మీద నేను పిల్లలకి క్లాసులు చెప్పేవాడిని. జనరల్లీ ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే ఒక 4 ట్రాక్స్ అంటారు. అంటే 4 టాపిక్స్ ఆయన ప్రిపేర్ కావాలి రోజంతా చెప్పడానికి. దానికే సార్ మేము 4 ట్రాక్స్ చెప్తున్నాం సార్, మాకు బర్డెన్ అవుతుంది అంటారు. మరి అలాంటప్పుడు డైలీ నేను 14-15 ట్రాక్స్ చెప్తే ఎన్ని గంటలు ప్రిపేర్ అయి ఉండాలి ఆ 14-15 ట్రాక్స్కి? అంటే టీచింగ్ అనేది ఒక ప్యాషన్గా ముందుకు వెళ్ళాను. ఓకే. మ్యాథమెటిక్స్ అనేది ఒక ప్యాషన్గా వెళ్ళాను. మార్నింగ్ పిల్లవాడు వచ్చి నేను ఫెయిల్ అయ్యాను సార్ మ్యాథ్స్, నా క్లాస్ చెప్పండి అంటే 4 o'clock ఖాళీ ఉంది వస్తావా బాబు అంటే 4 o'clockకి ఒక్కడి గురించి నేను మళ్ళీ క్లాస్ చెప్పేవాడిని మార్నింగ్ 4 o'clock. అంటే అది డబ్బులు సంపాదించడానికి కాదు, ప్యూర్లీ ఒక ప్యాషన్. నా ద్వారా కొద్దిమంది పిల్లలకి లాభం జరగాలని మాత్రమే నేను ట్యూషన్ చెప్పాను. పరీక్షలు వచ్చినాయంటే అందరి ఇళ్ళకు ఒక రౌండ్ వేసేవాడిని నైట్ అంతా. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే ఎంత వీలైతే అంతమందిని నేను ఇవాళ సాయంత్రం నుంచి నైట్ వరకు అందరినీ కలిసి నాన్న బాగా చదువు, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసేవాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇది ఉంటుంది, ఇలా చదవాలి, ఇలా చేయాలి, నువ్వు పేపర్ ఇట్లా ఇంప్రెసివ్గా రాయాలి, ఇట్లా మార్క్స్ తెచ్చుకోవాలి. అవన్నీ కూడా ఏంటంటే కరీంనగర్ టౌన్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు నరేంద్ర రెడ్డి మ్యాథ్స్ అనేది అలా వచ్చింది. దాంతో నేను 96లో ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. అంటే స్టార్ట్ చేయడమే పైనుంచి ఎంఎస్సీ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను మ్యాథ్స్ కాబట్టి నేనే 4 పేర్లు చెప్పుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ సంబడి అని చెప్పి స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా అయింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి 97లో జూనియర్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. ఓకే. ఎందుకంటే అప్పటికి చాలామంది పిల్లలు అక్కడ నుంచి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఆ రోజుల్లో హైదరాబాద్ కంటే ఎక్కువగా ఈ గుంటూరు, నెల్లూరు బాగా క్రేజీ. అసలు రైల్వే స్టేషన్లకు చూస్తే పండగలప్పుడు మొత్తం తెలంగాణ వాళ్ళ చేత కిటకిటలాడుతుండీ. లక్షల మంది విద్యార్థులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. ఇంకా వండర్ ఏంటంటే నార్మల్ ఇంటర్మీడియట్ కోచింగ్ కూడా వెళ్ళేవాళ్ళు అప్పుడు. అప్పుడు ఐఐటి క్రేజీ లేదు. అప్పుడు ఐఐటి అంటే ఆ రోజుల్లో ఓన్లీ రామయ్య దగ్గరికి ఉండేది, ఎంసెట్ ఉండేది అండ్ ఐపీ ఇంటర్మీడియట్. నేను అనుకున్నాను ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు, అదేదో మనమే ఇక్కడ మంచి జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయలేమా అని చెప్పేసి 97లో జూనియర్ కాలేజ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 7కి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాం. అది ఫస్ట్ బ్యాచ్లో 350 అరౌండ్ స్టూడెంట్స్ వచ్చారు. మెల్లమెల్లగా మేము రిజల్ట్స్ ప్రూవ్ చేసిన కొద్దీ పేరెంట్స్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అలా స్ట్రెంత్ ఇంక్రీజ్ కావడం, బ్రాంచెస్ పెంచడం, రిజల్ట్స్ ప్రూవ్ చేయడం. తర్వాత పేరెంట్స్కి నచ్చింది ఏంటంటే ఎస్ మా పిల్లవాడిని నరేంద్ర రెడ్డికి అప్పగిస్తే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే ఈయన చదువుతో పాటుగా మంచి డిసిప్లిన్ నేర్పుతున్నాడు, పిల్లలకి వాల్యూస్ నేర్పుతున్నాడు అనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఇలా పిల్లల్ని జాయిన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు చాలా నాకు హ్యాపీ ఇచ్చే విషయం ఏంటంటే నేను బిగినింగ్లో ట్యూషన్ చెప్పిన ఆయనే మనమణి గురించి ఇప్పుడు తాత వస్తున్నాడు. ఎస్, మనమణి గురించి. ఓకే. మీరు బిగినింగ్లో ట్యూషన్ చెప్పినటువంటి ఆయనే వస్తున్నాడు. సార్ నేను మీ స్టూడెంట్నే, నా బిడ్డ కొడుకు సరిగా మీ దగ్గర వేస్తున్నాను, నా కొడుకు మీ దగ్గర వేస్తున్నాను. అంటే ఒక 3 తరాలకి
హ్యాపీయెస్ట్ థింగ్ సార్. ఎస్ అది చాలా నో హ్యాపీ డౌట్ యువర్ లెజెండరీ పర్సన్. ఎస్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత దాని చరిస్మా తగ్గిపోతుంటుంది. అవును అవును. ఒక పెద్దోని వేసిన తర్వాత చిన్నోని వేయాలంటేనే కొంచెం బోర్ కొట్టిపోతుంది, అంటే ఎలా ఎక్కడో సార్? దగ్గర మైనస్ ఉంటుంది. మీరు ఫాలో అయినటువంటి స్ట్రాటజీస్ కానివ్వండి, లేదంటే మీరు నమ్మినటువంటి సిద్ధాంతం కానివ్వండి, ఏంటి సార్ అసలు? అంటే అంతమంది మీ దగ్గరకు వస్తున్నారు అని అంటే ఒక డెఫినెట్గా మీరు ఒక ఫార్ములాని ఫాలో అయ్యి ఉంటారు. ఏంటి సార్ అది? స్టూడెంట్స్ ఎవరు నా దగ్గరికి ఏ పనికి వచ్చినా వాళ్ళకి పని అయిపోతుండే. మాకు ఈ లెక్చర్ బాగా చెప్పట్లేదు సార్, కొంచెం స్పీడ్ అవుతుంది, వెంటనే కొంచెం ఎలా చెప్పమనండి అంటే పిల్లల్ని కోపడకుండా లెక్చర్ని పిలిపించి కొంచెం ప్రేమగా వాళ్ళకి మంచిగా చెప్పండి అని చెప్పడం. ఇంకా బాగా చెప్పలేకపోతే వెంటనే అది ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇంకో కొత్త లెక్చర్ని రిప్లేస్ వెంటనే చేయడం. లేదు సార్ మాకు రేపు క్లాస్ వద్దు, మాకు హాలిడే. ఎస్ హాలిడే, వాళ్ళ నైట్ మూవీ కావాలి, హాస్టల్ పిల్లలు వాళ్ళకి మూవీ అరేంజ్ చేయడం. మేము టూర్కి వెళ్తుంటాం, చలో వెళ్దాం అంటే అంత ఫ్రెండ్లీగా పిల్లలతోటి ఉంటుండడం. బిఫోర్ మై మ్యారేజ్ నా రూమ్కి పిల్లలందరూ నైట్లో పైన లైట్లు పెడితే అందరు వచ్చి చదువుకునేవాళ్ళు. బా. అంటే అంత ఫ్రెండ్లీగా వాళ్ళను ఒక నా పిల్లల్లాగా బ్రదర్స్ లాగా అట్లా చూసుకున్నాం కాబట్టి వాళ్ళందరూ తెలుసు, చాలా ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ ఈవెన్ ఇన్ని వ్యవస్థలు పెట్టిన ఇప్పుడు కూడా పిల్లల గురించి నేను ఏదైనా వాళ్ళు వచ్చి ఇది కావాలంటే నేను చేస్తాను. జనరల్గా ప్రైవేట్ కాలేజెస్లో బీయింగ్ టీచర్ మీరు ఉన్నప్పుడు స్టూడెంట్స్ ధర్నా చేయాల్సినంత, అంటే మీరే ఉండాలి అని ధర్నా చేసేంత ఎందుకు జరిగింది మధ్యలో? ఇప్పటికీ అప్పటికి తేడా అంటే నా విషయంలో ఏంటంటే ఇప్పుడు నేను కాలేజ్ స్కూల్స్ మేనేజ్మెంట్లో ఉన్నాను, ఐఎమ్ ద కరెస్పాండెంట్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒక 5 పీరియడ్లు చెప్తున్న ఒక టీచర్కి నేను 6వ పీరియడ్ చేస్తే ఆయన అమ్మా సార్ నేను 5 చెప్పాను 6 నేను చెప్పలేను అనేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు 7 పీరియడ్లు ఉండగా ఇంకో 8వ పీరియడ్ నేను అడిగాను, ఖాళీ కూర్చొని స్టాఫ్ రూమ్లో ఏదో చిట్ చాట్స్ లేకపోతే అన్వాంటెడ్ విషయాలు తల దూర్చడం ఎందుకని అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా అన్ని పీరియడ్లు నేను వేయమంటాను. మేనేజ్మెంట్ యాటిట్యూడ్ ఏమో ఈయనకు అన్ని పీరియడ్లు వేస్తే అందరూ నరేంద్ర రెడ్డిని కావాలంటారు కాబట్టి నన్ను కార్నర్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఓకే. అక్కడ మిగతా సెక్షన్ నుంచి ఫోర్స్ వచ్చేది, సార్ ఖాళీ ఉన్నది సార్ పీరియడ్ 4th పీరియడ్ మాకు పంపించండి సార్ని అనేవాళ్ళు. ఈయనతో పెద్ద తలనొప్పి ఉందని నన్ను అవాయిడ్ చేయడానికి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు, కంప్లీట్ ఇగ్నోర్ చేద్దాం. దాంతో ఏమైందంటే నేను ఖచ్చితంగా మాకు ఈసారే కావాలి అని చెప్పేసి. టోటల్ ఎంతమంది సార్ మీకోసం ధర్నా చేసింది? సుమారుగా 500 to 600 స్టూడెంట్స్ వాళ్ళు కంప్లీట్గా 5-6 కిలోమీటర్ల దూరం వరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే మేనేజ్మెంట్ దిగి వచ్చి మళ్ళీ కంబ్యాక్ అంటే నేను వెళ్ళాను, మళ్ళీ క్లాసులన్నీ చెప్పడం జరిగింది. అంటే నా దగ్గర ఉన్నది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక క్లాస్లో నేను జనరలీ అంటే ఒక లెక్చరర్ మనం చూస్తున్నాం కదా, అయితే ఫస్ట్ బెంచ్ కాన్సన్ట్రేట్ చేస్తాడు లేదా లాస్ట్ బెంచ్ కాన్సన్ట్రేట్ చేస్తాడు. నా టీచింగ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను అన్ని రకాల పిల్లల్ని క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తాను. లాస్ట్ బెంచ్ వాడిని ఫోకస్ చేస్తాను, ఫస్ట్ బెంచ్ వాడిని, మధ్య రకంగా ఉన్న మిడిల్ బెంచ్ వాడిని కూడా ఫోకస్ చేస్తుంటాను. అంటే టాపర్స్కి న్యాయం జరుగుతుంది, అట్లాగే ఫెయిల్యూర్కు దగ్గరలో ఉండి ఫెయిల్ అవుతాను వాడిని కూడా నా క్లాస్ ద్వారా పాస్ చేయించి సార్ నేను మీ మూలానే నేను పాస్ అయ్యాను, నేను మీ మూలానే 75/75 నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చినాయి అన్న క్రెడిట్ ఉంది కాబట్టి జనరలీ ఆ ఇంప్రెషన్. అదర్వైజ్ ఏమైందంటే మంచి పిల్లల్ని పట్టించుకొని కింద వాళ్ళని వదిలిపెట్టే లెక్చర్స్ ఉంటారు, కొద్దిమంది ఓన్లీ పాస్కు పనికొస్తారు కానీ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్కి టీచ్ చేయలేరు. సో నా టీచింగ్లో ఏంటంటే ఐఎమ్ ఆల్రౌండర్ లాగా అన్నీ చేశాను కాబట్టి పిల్లలు కొంచెం నరేంద్ర రెడ్డి అయితే మ్యాథ్స్ బాగుంటుంది అని అందరు అనుకునేవాళ్ళు. స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ టైంలో మీరు స్టార్ట్ చేసినటువంటి తీరు కానివ్వండి, మీరు స్టార్ట్ చేసినటువంటి ఆలోచన కానివ్వండి గొప్పగా అయి ఉండొచ్చు. బట్ ఇవాళ మీ స్కూల్లో టీచ్ చేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో, స్కూల్లో టీచర్స్కేమో అన్న యావరేజ్ నేను అనేది మాట్లాడేది 40,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. కాలేజ్లో లెక్చరర్స్కేమో అన్న యావరేజ్ నేను అనేది మళ్ళీ 1,40,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు దాన్ని కమర్షియల్ చేసేసారా? ఎడ్యుకేషన్ని సర్వీస్ పోయి ఎడ్యుకేషను మీరు కంప్లీట్ కమర్షియల్ చేసేసారా? ఏముంటారు సార్? థింక్ ఏంటంటే ఇక్కడ ఒక స్కూల్లో టీచ్ చేయడానికి బీఎస్సీ కంప్లీట్ అయ్యి బీఎడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు, వాళ్ళు టీచ్ చేయగలరు. తర్వాత ఈవెన్ బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో బీఎడ్ చేసే ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పించింది. ఎందుకంటే చాలామంది డిగ్రీ బీటెక్ వెళ్తున్నారు కదా, బీటెక్ పూర్తయిన తర్వాత బీఎడ్ చేసుకుని కూడా టీచర్గా రావచ్చు. కొద్దిమంది బీటెక్ డిస్కంటిన్యూడ్ మంచి టీచింగ్ స్కిల్స్ తోటి వస్తూ ఉంటారు. వేరేజ్ కాలేజ్ అనేసరికి ఏమవుతుందంటే కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఆ లెవెల్ కాలేజ్ పిల్లలు చెప్పాలంటే బాగా స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రం టీచ్ చేయగలరు. అంటే స్కార్సిటీ ఈజ్ మోర్ ఇన్ ద కాలేజ్ లెవెల్. స్కూల్ లెవెల్కి వచ్చేసరికి మనకి స్కోప్ ఎక్కువగా ఉంది టీచర్స్ దొరకడానికి. ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ డిమాండ్. కాలేజ్లో ఎవరు ఎంఎస్సీ చదివి ఇప్పుడు కాలేజ్ లెక్చర్గా వస్తలేరు కాబట్టి ఉన్న వాళ్ళకి మనం హై సాలరీస్ ఇవ్వక తప్పదు, లేదంటే వెళ్ళిపోతారు. ఇది మనం కమర్షియల్ చేయడం మళ్ళీ మీరు పేరెంట్స్ దగ్గరే కదా సార్ తీసుకోవాల్సిందే. పేరెంట్స్ దగ్గర తీసుకోవడం కంటే ఎక్కువగా నిజంగా చెప్పాలంటే ఇవాళ కాలేజెస్ వాళ్ళు చాలామంది నడిపించలేక తీసివేసుకుంటున్నారు. మీరు నమ్మరు, ఒక 8 years బ్యాక్ 2,000 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ ఉండే. రైట్ నౌ ఇఫ్ యూ సీ ఇట్ హ్యాస్ కమ్ టు 1,100 జూనియర్ కాలేజెస్, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అంటే ఈ 10 ఏళ్లలో సుమారుగా ఒక 1000 జూనియర్ కాలేజీలు క్లోజ్ చేసుకున్నారు.
ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే ఫీ స్ట్రక్చర్కును ఆ ఇచ్చే సాలరీస్కి మిస్ మ్యాచ్ అవుతున్నది కాబట్టి ఇన్ని కాలేజీలు క్లోజ్ అవుతున్నాయి. ఎవరైతే కాలేజెస్ స్కూల్స్ రెండూ ఉన్నాయో వాళ్ళు మాత్రమే కొంచెం సర్వైవ్ కాగలుగుతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఆ స్కూల్లో వచ్చిన కొంచాన్ని కాలేజ్ పెట్టడం ఇలా. కాబట్టి కాలేజెస్ అనేది వాళ్ళ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎవరు కానీ అది భారం అయి కూర్చున్నది. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ నిజంగానే మీరు అన్నారు 1 lakh అనేది ఎక్కువ అంటున్నారు కదా, బట్ వాళ్ళ లెక్చరర్స్ సాలరీస్ అంటే నేను ఎందుకు ఇలా అడిగాను అని అంటే అదంతా మళ్ళీ పేరెంట్స్ దగ్గరనే తీసుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ వెనక అంతమంది స్టూడెంట్స్ వచ్చారు కదా ఆ రోజుల్లోనే 5 kilometers వరకు నడిచి. అంటే మీరు ఎడ్యుకేషన్ని ఎంత ప్యాషనేట్ తోటి ఎంత ఫ్రీగా ఇచ్చుంటే అంతమంది స్టూడెంట్స్ వచ్చింటారని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. పైగా అప్పట్లో పర్ యానం 200 మీరు తీసుకుంది. బట్ ఇప్పుడు మీరు పర్ హెడ్ పర్ మంత్ ఒక పర్సన్కి ఇచ్చేటువంటి శాలరీ 1,40,000 నుంచి 50,000 అంటే ఆన్ యావరేజ్ అనేది. అందుకే అన్నాను అప్పుడు ఇట్స్ ఓన్ మై ఓన్. నేను ఎవరికి శాలరీ ఇవ్వాలని చెప్పనలేదు. ఏమన్నా ఒక రూమ్ రెంట్, చాక్ పీసులు, నా వెహికల్కి పెట్రోల్ అంత తప్ప. కానీ నాకేం అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మెనీ ఇయర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్. వచ్చింది నా రెగ్యులర్ ఖర్చుల కొరకు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఐ నీడ్ టు పే ద రెంట్స్, ఐ నీడ్ టు పే ద సాలరీస్, ఐ నీడ్ టు మెయింటైన్ ద స్టేషనరీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అట్లాగే దాంతోపాటుగా ఈ అడ్వర్టైజ్మెంట్స్, క్యాంపెయినింగ్ అది కూడా ఇట్స్ ఎ పార్ట్. అలాగే ఎంతోమందికి కూడా మనం ఉచితంగా విద్యను అందిస్తున్నాం. ఒక దగ్గర 500 స్టూడెంట్స్ ఉంటారు అంటారు, కానీ చాలా రోజులు మంచి మార్కులు వచ్చినప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మేము ఫ్రీ ఇచ్చి ఉన్నాం. కాబట్టి అది మనం ఇంకా పెంచక తప్పలేదు అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈవెన్ రైట్ నౌ, ఈవెన్ ఇన్ ద కరీంనగర్ కావచ్చు, మాకున్న వరంగల్లో కావచ్చు, క్రేజీ ఏరియాలో నాకంటే ఎక్కువ తీసుకున్న కాలేజీలు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఓకే. ఆల్ఫోర్స్ ఎక్కువ ఫీజు ఏ జిల్లాలో కూడా తీసుకోవట్లేదండి. ఇన్ మెనీ ఏరియాస్ వీ హ్యావ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ కదా. ఈ ఏరియాలో ఆల్ఫోర్సే హైయెస్ట్ ఫీజ్ అన్నది వెరీ లెస్. ఓకే. ఇప్పుడు జనరల్ ఆల్ఫోర్స్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ కరీంనగర్. ఇఫ్ యూ టేక్ బోత్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మై ఫీ స్ట్రక్చర్ ఈజ్ లెస్ దాన్ 5 schools అండ్ అనదర్ 5 colleges. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ఏ కమర్షియల్ వే. ఓకే, అట్లీస్ట్ నేను మా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వగలిగి కంఫర్టబుల్గా మంచి ఫెసిలిటీస్ ఇస్తే సరిపోద్ది అన్న లెవెల్గానే ఐ మేనేజింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పేరెంట్స్ ఎప్పుడు బర్డెన్గా మాకు హై ఫీజెస్ తీసుకుంటున్నారు అని చెప్పేసి గోల్ చేయడం జరగలేదు సార్ ఎప్పుడు కూడా? నథింగ్ అండి. ఎందుకంటే వాళ్ళకు పక్క స్కూల్లో పక్క కాలేజీలో ఇంతకంటే ఎక్కువ ఫీజు ఉంది కదా. మనకి అంతకంటే ఎక్కువ మెరుగైన ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. మోర్ పర్సనల్ కేర్ ఉంది. మిగతాకి మనకి తేడా ఏమంటే హియర్ పర్సనల్ కేర్ ఈజ్ మోర్. ఈవెన్ రైట్ నో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా మై ఇంటరాక్షన్ విత్ ద చిల్డ్రన్ అండ్ స్టాఫ్ విల్ బి వెరీ రెగ్యులర్. అలా నరేంద్ర రెడ్డి సార్ పర్సనల్గా హ్యాండిల్ చేస్తున్నాడు అనే ఒక పేరు ఉంది కాబట్టి దెన్ ఎవర్ ఫెల్ట్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇంత పే చేస్తున్నాను అనుకునేటప్పుడు ఇది ఎక్కడో కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతుందేమో అనుకునేటువంటి ఆలోచన ఇప్పుడు రాలేదా? మన మనసాక్షికి అయితే నథింగ్ డూయింగ్ అండి. ఇప్పుడు నేను నా దగ్గర నర్సరీ ఫీజ్ సపోజ్ బిట్వీన్ 18,000 to 30,000 బేస్డ్ ఆన్ ద ఏసీ, నాన్ ఏసీ అండ్ అదర్ థింగ్స్. ఇదే నర్సరీ ఫీజ్కి తెలంగాణలో 5 లక్షల రూపాయలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను అనుకుంటున్నాను స్టిల్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ సమ్వేర్. అంటే ఫీ స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాడు అంటే ఏం లేని ఫీ స్ట్రక్చర్ ఎవరు ఇంప్రూవ్ చేయరండి. పేరెంట్ అంత అమాయకుడు కాదు. ఓకేనా, సంథింగ్ ఏదో అక్కడ ఆయనకు స్పెషల్ కనపడుతున్నది కాబట్టి ఆయన 3 లక్షల రూపాయలు నర్సరీకి పెట్టి వెళ్తున్నాడు. కాబట్టి ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ పేరెంట్. పేరెంట్కి వాళ్ళ అన్ని స్కోప్లు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళ ఫీ స్ట్రక్చర్ తగ్గట్టు ఉన్నాయి బ్రాంచెస్. ఫ్రీ ఇస్తుంది కదా గవర్నమెంట్, అక్కడ కూడా ఉన్నాయి. కానీ పేరెంట్ సంథింగ్ ఈజ్ రెడీ టు పే అన్నప్పుడు ఏదో ఒక యాంగిల్లో హీ సాటిస్ఫైడ్ విత్ దట్ స్కూల్ ఆర్ కాలేజ్. పేరెంట్స్ కూడా ఒక క్యాలిక్యులేషన్లో ఉన్నారు. ఎస్, క్యాలిక్యులేషన్ ఉన్నారు డెఫినెట్లీ. నో డౌట్ అన్నట్లు. ఈవెన్ ఇన్ హైదరాబాద్లో ఇప్పుడు 5 లక్షలు పెట్టి 1వ తరగతి పంపిస్తున్నాడు. ఆ పక్కనే 50,000కి 1వ తరగతి స్కూల్ ఉంది కదా ఆయనకు. ఇంకా పక్కనే ఫ్రీగా ఇచ్చే స్కూల్ కూడా ఒకటి ఉంది కదా. అవును. బట్ ఆయన 5 లక్షలు పోతున్నాడు అంటే ఆయనకు డబ్బు బాగా ఉంది అనుకోవచ్చు, లేదా అక్కడ మోర్ ఎడ్యుకేషన్ ఉంది. ఏదో ఒక యాంగిల్లో సంథింగ్, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఒక యాంగిల్ ఉంది. ఇవాళ రేపు అందరూ బాగా టాలెంటెడ్ పేరెంట్స్. ఊరికి ఎందుకు 5 లక్షలు పెట్టుకుంటాడు 50,000కి వస్తుండగా. కాబట్టి పేరెంట్స్ని స్క్వీజ్ చేయడం అనేది ఎక్కడ లేదండి. పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటే ప్రశ్న వేస్తుంటాం, 50,000కి ఇక్కడ చదువు చెప్తుండగా నువ్వు 5 లక్షలకి ఎందుకు వెళ్ళావు అక్కడికి అసలు? అవునా కదా? అవును. ఇనీషియల్ టైంలో మీరు ఒక ప్యాషన్ తోటి గోల్ తోటి ముందుకు వస్తూ ఉంటారు కదా. సో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే డెఫినెట్గా దాన్ని ఎలా ఫేస్ చేసేవాళ్ళు సార్ మీరు? అలా కూడా జరిగినాయి. ఒక మూమెంట్లో అయితే కంప్లీట్ సెట్ ఆఫ్ 3 ఫ్యాకల్టీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మంచి ఫ్యాకల్టీ వాళ్ళు టాప్ సెక్షన్ డీల్ చేసేవాళ్ళు. ఎట్ ఎ టైమ్ ద 3 lecturers లెఫ్ట్ అండ్ దే ఓపెన్డ్ 1 జూనియర్ కాలేజ్. ఒక 1 year కొంచెం ఏమైనా అటు ఇటు వెంటనే. అంటే నా దగ్గర ఉన్న ప్లస్ ఏంటంటే నాకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎందుకంటే నేను నా అంత ఎవరు కష్టపడలేరు అనే ధైర్యం నాకు ఉంటుందండి. ఈవెన్ ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి బ్రాండ్స్ కరీంనగర్ వచ్చినప్పుడు కూడా మా స్టాఫ్ భయపడుతుంటే నేను చెప్పాను, ఇక్కడ పులి ఉంది, పులి పక్కన వచ్చే జంతువుకు భయం ఉండాలి, మనకెందుకు భయం, వాళ్ళే పారిపోతారులే అని చెప్తాను నేను. నా పక్కన పెట్టిన కాలేజెస్ అన్నీ వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు అక్కడ నుంచి. ఆల్ఫోర్స్ పక్కన మనం ఉండలేమని చెప్పేసి కొంచెం వర్క్ ఎక్కువ చేస్తాం, పేరెంట్స్ టచ్లో ఉంటాం, తర్వాత పిల్లలకి అన్యాయం జరగకుండా చూస్తాం కాబట్టి మనం ఎందుకు భయపడాలి.
సో అలా వెళ్ళిన వాళ్ళు స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ కాలేజ్ వాళ్ళు లాస్ అయిపోయారు, కాలేజ్ తీసేశారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఎంప్లాయ్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అగైన్ దే కేమ్ బ్యాక్. నన్ను చాలామంది అన్నారు, సార్ మిమ్మల్ని అంత నెగిటివ్ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఎలా తీసుకున్నారు అన్నారు. కనికరించే గుణం నా దగ్గర ఎక్కువ ఉందబ్బా, నో ప్రాబ్లం, వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా, లెట్ దెమ్ కమ్. వా ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్స్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్ టోటల్గా ఇప్పుడు? అరౌండ్ 45,000 స్టూడెంట్స్. 45,000 స్టూడెంట్స్. ఎంప్లాయీస్ అరౌండ్ 5,000. టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చు సార్ జనరల్గా? అరౌండ్ 90 CR. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్కూల్స్ కాలేజెస్ పెట్టాలి అని అంటే మ్యాండేటరీ బేసిక్ నీడ్స్ ఏం ఉండాలి సార్? ఎందుకంటే ఎవరెవరో ఏదేదో ఒక 2 డేస్కి పెట్టేసి ఫ్రాంచైజ్ లాగా ఓపెన్ చేసేసి ఇచ్చేస్తూ ఉన్నారు. బట్ బేసిక్ స్ట్రక్చర్ కూడా తెలియకుండా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఒక స్కూల్ అయినా సరే కాలేజ్ అయినా సరే మ్యాండేటరీ ఏం ఉండాలి సార్ అసలు? ఇది సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఇంత చిన్న వయసులో సుమారుగా ఒక 10,000 ఇంటర్వ్యూలు చేశారు. అసలు చూస్తే యు ఆర్ టూ యంగ్. ఇంత చిన్న వయసులో 10,000 ఇంటర్వ్యూలు మీరు చేశారంటే ఏంటి అంటే ద సీక్రెట్ ఈజ్ యు ఆర్ ప్యాషనెట్ ఇన్ టేకింగ్ ద ఇంటర్వ్యూస్. స్కూళ్ళు కాలేజీలు పెట్టే ముందు ఎవరికైనా ఉండాల్సింది ఏంటంటే నేను పిల్లలకి న్యాయం చేయాలని ఒక ఇంటెన్షన్ ఫస్ట్ ఉండాలి, బేసిక్ ఇంటెన్షన్. పక్క ఆయన బాగా డబ్బులు సంపాదించాడు, నేను డబ్బులు సంపాదించడానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నా అన్నవాడు ఎవరు సంపాదించలేడు, ఆ సక్సెస్ కాదు. కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజుల్లో మనీ అవసరం కాదంటలేను, మనీతో పాటుగా ఎస్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ, ఈ ప్రాంతం విద్యార్థులకి నేను కొంచెం న్యాయం చేయాలి అని ఒక ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నాయి, ఓకే, అదర్వైజ్ కావు. కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడైతే బాగా మనీ అయితే అవసరం ఉంది. ఒకప్పటి రోజులు పోయినాయి ఇప్పుడు, అంటే పేరెంట్ ఎక్స్పెక్టింగ్ ఏ లాట్. అవును. దాంతోపాటుగా ఆయన కొంచెం టైం ఇచ్చి సర్వీస్ చేసే మనస్తత్వం కూడా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అదర్వైజ్ చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి పట్టించుకోలేకుండా క్లోజ్ చేసిన మేనేజ్మెంట్స్ స్కూల్స్ చాలా ఉన్నాయి, కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. 2 థింగ్స్ ఉండాలి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఎట్ ద సేమ్ టైం ఐ షుడ్ డూ సంథింగ్ టు ద ఎడ్యుకేషన్ కమ్యూనిటీ. ఈ స్టూడెంట్స్కి చిల్డ్రన్కి నేను ఏదైనా చేయాలని ఒక ప్యాషన్ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాయి. ఇప్పుడున్న సినారియో ప్రకారం కనుక మనం మాట్లాడుకుంటే ఇనీషియల్ క్యాపిటల్ సీడ్ ఎంత ఉండాలి సార్ అసలు స్టార్ట్ చేయాలి అని అంటే ఎవరికైనా సరే? అంటే ఒక ప్యాషనేట్తో పాటు ఎవరైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇనీషియల్ క్యాపిటల్ సీడ్ ఎంత పెట్టి? అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు నువ్వు ఏ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేస్తావు అనే దాన్ని బట్టి ఉంది. ఇప్పుడు కాలేజ్ ఉందనుకోండి, నిజంగా చెప్పాలంటే ఒక 20-30 lakhsలో కూడా ఒక కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. స్కూల్ ఉందనుకోండి సేమ్, అది కూడా ఒక 20-30 lakhsలో చేయొచ్చు. నేను ఇంకా గొప్పగా చేయాలనుకుంటే ఈవెన్ ఇట్ మే గో అప్ టు 20-30 crores. అంటే నువ్వు ఏ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సేమ్ క్లాస్ రూమ్ కూర్చునేది అదే 30 మంది పిల్లలు, ఒక బోర్డు ఉంటుంది. కానీ 30 బెంచీలు, ఒక బెంచ్కి 1000 రూపాయలు ప్లస్ ఒక బోర్డుకి ఒక 1000 రూపాయలు, ఒక 40,000లో ఒక క్లాస్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు సింపుల్గా. బట్ ఒక ముగ్గురు కూర్చునే బెంచ్కి 40,000 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఇలాంటి డిజిటల్ బోర్డు తీసుకొని దీనికే నేను 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఓకే. కాబట్టి నువ్వు ఏ రేంజ్లో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నావు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలనుకుంటున్నావు అన్న దాన్ని బట్టి ఇట్స్ అన్లిమిటెడ్ అయిపోయింది. నేను చెప్పాను కదా 40,000కి ఒక క్లాస్ రూమ్ను నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే క్లాస్ రూమ్ని నువ్వు ఎంత పెట్టుబడైనా పెట్టచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. అందుకే పేరెంట్ దగ్గర కూడా ఇప్పుడు ఈయన 40 CR పెట్టి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆయన డెఫినెట్గా ఈ విల్ కీప్ 4 lakhs per annum. పేరెంట్ కూడా ఆ రేంజ్ డిఫరెన్స్ కనబడుతుంది అక్కడ అడుగు పెట్టగానే, కాబట్టి హీస్ పేయింగ్. ఎవరైనా కొత్తగా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి బేసిక్ 5 క్వాలిటీస్ ఉండాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడపాలి అని అంటే ఆ 5 క్వాలిటీస్ ఏం చెప్తారు సార్? ఒకటి, టీచర్ అయి ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే హీ నోస్, ఇఫ్ హీ ఈజ్ ఎ టీచర్ హీ నో ద సైకాలజీ ఆఫ్ ద టీచర్, హీ నో ద సైకాలజీ ఆఫ్ ద చిల్డ్రన్. అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎస్ కొంచెం సాక్రిఫైజేషన్, ఓకే, ఒక ప్యాషన్ అనేది ఉండాల్సిందే. ఓకే. నంబర్ 3, ఇది ఎలా ఉంది అంటే స్కూల్ అయినా కాలేజ్ అయినా నేను 10 బిజినెస్లు చేస్తూ ఇది ఒకటి ఉన్నది అన్న వాళ్ళు న్యాయం చేయలేరు. నువ్వు దీనికే డెడికేట్ అయి ఉండాలి. మనం పేర్లు చెప్పలేం కానీ ఇవాళ కొద్దిమంది ఈవెన్ పొలిటీషియన్స్ నడిపిస్తున్నాయి కూడా ఉన్నాయి కదా. అవును. కార్పొరేట్ ఆంధ్రాలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. దేవర్ ఇంటూ పాలిటిక్స్ అండ్ దేవర్ ఇంటూ ద ఎడ్యుకేషన్. మన కరీంనగర్లో కూడా చాలామంది ఉన్నారు. అంటే కొన్ని యాంగిల్స్లో వే టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్, దే ఆర్ స్పెండింగ్ టైం. ఇప్పటికి కూడా వాళ్ళు మంత్రులై ఉన్న వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నారు కదా. అంటే వీళ్ళకి పిల్లల మీద ప్రేమ, ప్యాషన్ ఉంది కాబట్టి ఇంకా దీనికే ఉన్నారు కదా. ఎస్. అదర్వైజ్ ఏది లేకుండా ఒక్క కాలేజ్ ఉన్నాయని కూడా టైంకు కాలేజ్కి వెళ్ళి అసెంబ్లీ అటెండ్ అయ్యి పిల్లలతో మాట్లాడే ఓపిక లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంచెం టైం ఇవ్వగలిగే ఉండాలి. పిల్లలంటే ఆ ప్రేమ, తర్వాత అది ఉండాలి. తర్వాత తల్లిదండ్రులను రిసీవ్ చేసుకునే ఆ మెంటాలిటీ ఉండాలి. దే విల్ కమ్ విత్ సో మెనీ కంప్లైంట్స్. నువ్వు ప్రధానికి తిట్టడం మొదలు పెడితే నీ దగ్గరికి ఎవరు రారు. లెట్ లిజన్ టు ద పేరెంట్స్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఓకే, వాళ్ళు కట్టిన ఫీజు స్ట్రక్చర్కే నిన్ను అడుగుతుంటారు. నిన్నేం వాళ్ళు కట్టిన ఫీజు కంటే అక్కడెక్కడో 5 లక్షలు ఉన్న మేనేజ్ చూపించమని అడగరు. పేరెంట్స్ని వల్ల మనం బ్లేమ్ చేయడానికి ఏం లేదు.
ఆయనకు తెలుసు అక్కడ 5 లక్షల ఫీజు ఉంది కాబట్టి అలా ఉంది, ఇక్కడ 50,000 ఫీజు ఉంది కాబట్టి ఇది ఇట్స్ గుడ్, దీని తగ్గట్టుగానే ఇంకా మా పిల్లవాడికి ఏం కావాలనేది అడుగుతుంటాడు. అది వినే ఓపిక మేనేజ్మెంట్కి కానీ ప్రిన్సిపల్కి కానీ ఉండాలి. తర్వాత ఎప్పటికప్పుడు పిల్లల్ని ధైర్యం చెప్తుండాలి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు పిల్లల లోపల అన్ని రకాల పిల్లలు ఉంటారు. పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి. పిల్లలతో రెగ్యులర్ ఇంటరాక్షన్ అవుతుండాలి. అంటే ఎలాగో స్టాఫ్ ఇంటరాక్షన్లో ఉంటారు, టీచ్ చేస్తుంటారు కాబట్టి ప్రిన్సిపాల్ ఉంటాడు. మేనేజ్మెంట్ అనే వాళ్ళు కూడా అట్లీస్ట్ నువ్వు ఇయర్లీ 4-5 టైమ్స్ అయినా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో పిల్లలు, కాలేజ్లో అయినా సరే పిల్లల బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఇంట్లో ఒకలా ఉంటుంది. పేరెంట్స్ ఏమో టీచర్స్ని తిరుగుతూ ఉంటారు, టీచర్స్ ఏమో పేరెంట్స్ అక్కడ మీ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి బిహేవియర్ చూపిస్తున్నాడమ్మా మేమేం చేస్తామని చెప్పేసి చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ ప్యారలల్గా రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది సార్. దీనికి ఎండే ఉండదా? దీనికి ఒక సిస్టమ్ బిల్డ్ చేయలేమా? బీయింగ్ ఎడ్యుకేషనలిస్ట్ దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? దీన్ని నిజం చెప్పాలంటే ఏంటంటే రెగ్యులర్గా స్కూల్స్లో అయితే మోస్ట్లీ పేరెంట్ టీచర్ మీటింగ్స్, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్స్ అనేది దాదాపు ఇవాళ అన్ని ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్తో సహా పెడుతున్నారు. ఎక్కడైతే పిల్లల పైన మంచి శ్రద్ధ పెడుతున్న వాళ్ళు నేను చూస్తున్నాను, ఈవెన్ దో దే ఆర్ డాక్టర్స్ ఆర్ దే ఆర్ పొలిటీషియన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, పాపం వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో కూడా పిల్లలకి టైం ఇస్తూ పిల్లలు తీసుకొని పేరెంట్స్ మీట్కి అటెండ్ అవుతుంటారు టీచర్స్ ఇంటరాక్షన్లో. అక్కడ ప్రాబ్లం రాదు. బట్ ఎక్కడైతే ఒక 20% పేరెంట్సే బిజీ ఉండి ఓకే ఈ మీటింగ్లకు అటెండ్ చేయనప్పుడు మాత్రం త్రో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే ఏం చెప్తానంటే అట్లీస్ట్ ఎవ్రీ 2 months వన్స్ పిల్లవాడు, పేరెంట్ అండ్ టీచర్స్ ఈ ముగ్గురి కలయిక ఉన్నట్లయితే ఇలా టీచర్ను బ్లేమ్ చేయడం పేరెంట్కి ఉండదు, పేరెంట్ టీచర్ని బ్లేమ్ చేయడానికి కూడా ఉండదు. అయితే 80% వాస్తవానికి రెగ్యులర్ అటెండ్ అవుతున్న దగ్గర ప్రాబ్లం లేదు. ఎక్కడైతే 20% పేరెంట్స్ చాలా బిజీ ఉండి మీటింగ్లకు టీచర్స్ తోటి అటెండ్ కానప్పుడు మాత్రమే జరుగుతుంటుంది. తర్వాత పేరెంట్స్ బిజీ ఉండి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించినప్పుడు మాత్రమే జరుగుతుంటుంది. రెస్ట్ 80% అంత అండర్స్టాండింగ్లోనే జరుగుతున్నది. అంటే ఇది ఏదైతే మీరు అన్నారో కాన్ఫ్లిక్ట్ అనేది అది ఎక్కువ రేషియోలో లేదు, ఇట్స్ లెస్ దెన్ 20%. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఇప్పుడు ఎక్కడ కానీ 5-10% నెగిటివ్స్ ఉంటాయి. దాని గురించి అంత పెద్దగా మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రికి తెలుస్తుంది ఇంటికి వచ్చినాక కొడుకు ఎలా ఉంటాడు అన్న దాన్ని బట్టి నీకు తెలిసిపోతుంది. అక్కడ నీ కళ్ళ ముందు నువ్వు కనీసం చదువుకోరా అని అనలేకపోతున్నావు, సెల్ ఫోన్ పక్కన పెట్టి నువ్వు టీచర్ని తిరిగితే ఏం లాభం అండి? ఇంటికి వచ్చిన తర్వాత సెల్ ఫోనే చూస్తున్నాడు వాడు, సెల్ ఫోనే చూస్తున్నాడు, బుక్స్ ఓపెన్ చేయట్లేదు అంటే 0 మార్క్స్ వస్తాయి కదా. 0 మార్కులు వచ్చేదాకా చూసి మా వాడికి 0 వచ్చి నేను ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో పుస్తకాలు ఓపెన్ చేయట్లేదు, సెల్ ఫోన్తో ఆడుతున్నాడు, టీవీ చూస్తున్నాడు, మరి మీరేం చేస్తున్నారు? సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోతున్నారని చెప్తారు మీరు. ఎస్, అంటే ఇది వెరీ లిమిటెడ్. అంటే అందరని కాదు, ఒక 20%. మరి టీచర్స్ రోల్ సార్ ఇందులో? టీచర్స్ కూడా మీరు అన్నట్టుగా ఒక 20% నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్లోనే ఎక్కువ వింటుంటాం మనం. అయితే అక్కడ నిజంగా చెప్పాలంటే అది టీచర్ ప్రాబ్లం కాదు, అది ప్రిన్సిపల్ ప్రాబ్లం, మేనేజ్మెంట్ ప్రాబ్లం. టీచర్ను మానిటర్ చేయడానికి ఉంటారు చాలా మంది. ఇవాళ రేపు అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వింగ్ టీచర్లను కరెక్ట్గా ప్రాపర్గా గైడ్ చేస్తే టీచర్ తప్పు చేయడండి, కానీ టీచర్ను మానిటర్ చేయాలి. టీచర్ను అది రాంగ్ ఇలా ఇప్పుడు ఆయన ఒక పాలసీ పెట్టుకున్నాడు, మీ పేరెంట్ స్టైల్కి తగ్గట్టుగా, మీ పేరెంట్ యాటిట్యూడ్, మీ స్కూల్ నియమానికి తగ్గట్టుగా యూ నీడ్ టు గైడ్ ద టీచర్స్. కాబట్టి మేనేజ్మెంట్ టీచర్స్ ప్రాపర్ వేలో ఉన్నప్పుడు ఈ తప్పులు కూడా జరగవు. టీచర్ అనే వాళ్ళు ఎక్కడ డైరెక్ట్ బాధ్యులు కాదండి. ఇఫ్ ద మేనేజ్మెంట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ ఆర్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, టీచర్ ఆటోమేటికల్లీ దే మే బికమ్. కాబట్టి నేను అక్కడ టీచర్ని తప్పు పట్టకుండా అక్కడ ప్రిన్సిపల్ అయినా లేకపోతే మేనేజ్మెంట్ అయినా ఉండి ఉంటుంది అనుకుంటాను. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇలా ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవడం అనేది ఎక్కువ రేషియోలో లేదు, హార్డ్లీ 15-20%. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు విద్యా వాతావరణం ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. పిల్లలు సడన్గా షాకింగ్ బిహేవియర్ క్లాస్ రూమ్లో ప్రదర్శిస్తూ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలు సూసైడ్ చేసుకోవటం అనేది ఎందుకు అలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? హాస్టల్స్లో కానివ్వండి, లేదంటే క్లాస్ రూమ్లో ఒక షాకింగ్ బిహేవియర్తో కూడుకున్నటువంటిది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈవెన్ చనిపోతున్నారు, సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. రీజన్ ఏమి ఉంటుంది అంటారు సార్ అసలు? అంటే రీజన్ ఏమవుతుంది అంటే 10th క్లాస్ వరకు పిల్లలు ఓకే బేసిక్స్ కొంచెం ఉన్నా లేకున్నా చదువుతున్న రిజల్ట్ వస్తున్నది. ఆ 10th రిజల్ట్ని బట్టి పేరెంట్ ఒకేసారి హయ్యర్ స్టాండర్డ్లో ఉన్న దానిలో స్ట్రీమ్లో వేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ట్రెండ్ అయితే 10th 8 GPA వచ్చిన వాళ్ళు కూడా మామని నేను IITలో జాయిన్ చేస్తున్నారు. మేము చెప్తాం అసలు 10th క్లాస్ అనే ఈజీ ప్యాటర్న్లో మన స్టేట్ సిలబస్ 10th పేపర్స్ అనేది అంత స్టాండర్డ్ ఏం కాదు, క్వశ్చన్ పేపర్స్. అటువంటి దానిలో 8 GPA వచ్చినామని IITలో కూర్చోబెడితే పిల్లవాడు నేచర్లీ ప్రెషర్గా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే IIT ఎంట్రన్స్ అనేది ప్రపంచంలోనే అతి టఫెస్ట్. అది మన భారతదేశంలో ఉన్న IIT ఎంట్రన్స్ అనేది, IIT JEE ఎంట్రన్స్ అనేది వెరీ టఫ్. ఆ టఫ్కి ప్రిపేర్ చేయాలంటే ఎట్లయినా టఫే ఉంటుంది. దాన్ని సింపుల్గా స్కూల్లో సరిగా చదివిన వాడికి నీకేదో ఒక టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గినట్టుగా
ఏదో ఒక మెడిసిన్ ఇస్తే మనవాడు గొప్పగా అవుతాడని ఏమి ఉండదు. బేసిక్స్ కూడా ఓవర్ నైట్లో డెవలప్ చేసేది కాదు అది. అయితే ఒక్కపట్లిలాగే వీళ్ళ లెక్చరర్స్ కానీ మేనేజ్మెంట్లు కానీ పిల్లల్ని ఏం హెరాస్ చేయట్లేదు. బట్ హీ హిమ్సెల్ఫ్ అండర్స్టాండింగ్ దట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ మార్క్స్. పిల్లవాడికి ప్రతి సండే ఎగ్జామ్ అవుతుంటుంది. టాపర్కి 300కి 200 మార్కులు వచ్చాయి, వీడికి 20 మార్కులు వచ్చాయి. మనం ఎవరు ఏం అనాల్సిన పని లేదు. నాకు 20 వచ్చినాయి అనేది హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ అన్ఫిట్. ఇంట్లోనేమో మా డాడీ నన్ను ఐఐటీ చదువుమన్నాడు, నాకేమో ఇక్కడ 20 మార్కులే వచ్చాయి అన్న ఫీలింగ్లో అవుతుంది తప్ప కానీ ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆర్ ద లెక్చరర్స్. అయితే తల్లిదండ్రులు అండర్స్టాండ్ చేసుకొని ఉండవలసింది. అయితే మేము లాంటి కాలేజెస్లో అయితే మేము గైడ్ చేస్తున్నాం పేరెంట్స్ని, దయచేసి వద్దండి, మీ పిల్లవాడిని ఎప్సెట్లో వేయండి లేదా మెయిన్స్లో వేయండి అని చెప్తున్నాం. లేదా మీ పిల్లవాడి హాస్టల్లో ఉండాలని లేదు, డేస్ కలర్ వేయండి అని మనం చెప్తుంటాం. మా దగ్గర ఒక ఇన్సిడెంట్ అయింది ఏంటంటే, వాళ్ళ మదర్ చనిపోయింది అప్పుడే ఒక 1 year బ్యాక్. ఆ తర్వాత స్టెప్ మదర్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాడు. అంత కేర్ లేదు అన్న ఫీలింగ్ ఆ బాబుకి వచ్చేసింది. హాలిడేస్లో ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఏదో చిన్నగా ఘర్షణ జరిగేసింది. హాలిడేస్ పోయి వచ్చిన తర్వాత ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు వేరియస్ రీజన్స్లో ఇవి కొన్ని చెప్తాను. ఓకే సార్. ఎక్కడైతే మదర్ ఫాదర్ రిలేషన్ సరిగా లేని దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే పిల్లలు ఇంటికి వెళ్ళినాక డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో పిల్లలు 10th 9th నుంచి ఏదో ఒక లవ్ అఫేర్తో ఉండి ఉంటారు. కాలేజ్కి వచ్చిన తర్వాత అది ఏదో ఒక రోజు బయటపడుతుంటుంది. ఇంటికి వెళ్ళగానే పంచాయతీ పెట్టించి బాగా మందలిస్తుంటారు. ఆ బాధ తట్టుకోలేక కాలేజ్కి వచ్చి చేసుకున్న కేసెస్ కూడా మేము చూసి ఉన్నాం మనం. ఓకే. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్కి అన్ని సూసైడ్స్ మోస్ట్లీ 90% ఆఫ్టర్ ద హాలిడేసే జరిగినాయి. మీరు అది ఏ కాలేజ్ అని కావచ్చు, ఎక్స్ కాలేజ్, వై కాలేజ్, జెడ్ కాలేజ్. ఆఫ్టర్ దసరా హాలిడేస్ ఎందుకు జరుగుతున్నాయి అంటే హాలిడేస్లో మార్కుల గురించి మందలించడము, లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి గురించి మందలించడము, లేకపోతే చదువు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పిల్లల ముందు నేను అతి డబ్బు ఖర్చు పెడుతున్నాను, నీ పొలం అమ్మి తర్వాత బంగారం అమ్మి ఖర్చు పెడుతున్నాను అని పిల్లల ముందే ఆవేదన వ్యక్తం చేయడం వలన ఏమవుతుంది అంటే, మా మమ్మీ మొన్ననే బంగారం అమ్మి వచ్చేసింది, మా నాన్న మొన్ననే భూమి అమ్మి నా మీద ఖర్చు పెట్టాడు, నేను ఇంకా అనుకున్నంత ర్యాంక్ తెలియకపోతున్నాను, మరి నాకు సీట్ వస్తుందో రాదో అన్న ఆందోళనకు కూడా గురి అవుతున్నారు. మేము పేరెంట్స్ చెప్తున్నాం, దయచేసి మీరు ఏమి అమ్మినాం అనేది పిల్లలకు చెప్పకండి, వాళ్ళ ముందు డిస్కస్ చేయొద్దు అని ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్తున్నాం. అంటే ఇవన్నీ వేరియస్ రీజన్స్, ఒక్కొక్కటి ఒక రీజన్తో ఉండి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పేరెంట్ కొంచెం గమనించి ఉండి మేము చెప్పిన సలహాలు పాటిస్తే ఇట్స్ వెరీ సింపుల్. మేము ఇప్పటికి చెప్తామండి, ఒక పిల్లవాడిని నేను 3 సార్లు రిజెక్ట్ చేశాను, పేరెంట్ వచ్చి ఏం జరిగినా నాదే బాధ్యత, హాస్టల్లో తీసుకోండి అంటాడు. నేను చెప్తున్నాను, నీకు చదువు ముఖ్యమా మీ పిల్లవాడు ముఖ్యమా అంటే నాకు 2 ముఖ్యమే అంటాడు. లేదండి, చదువు కంటే నీ పిల్లవాడు ముఖ్యం, హాస్టల్ వద్దు అని మేము చెప్తున్నాం. అంటే ఎలా అయిపోయారంటే ఇప్పుడున్న దానిలో పేరెంట్స్ కూడా ఎట్లయినా చేసి చదివించి మావాన్ని ప్రయోజకం చేయాలి. ఆ పాయింట్ వరకు బాగుంది. మీ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా కొన్ని ఉంటాయి కదా, అంటే ర్యాంకింగ్ ప్రాసెస్లో ఒక పిల్లాడిని స్ట్రెస్లోకి గురి చేయడము, లేదంటే అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్లో తెలియకుండానే పిల్లాడు ఉండేటప్పుడు బిక్కుగా ఉంటుంది సార్ ఒకటేసారి హాస్టల్కి వచ్చేసిన తర్వాత. బట్ వాళ్ళకి తెలిసిన ప్రపంచం వల్ల స్కూల్ కాలేజ్, దానికి ఏం చెప్తారు మీరు? అంటే దానివల్ల కూడా అయితే ఇక్కడ ప్రెషర్ ఫీల్ కావడానికి ఒక్కొక్కటిలాగా మార్కులు ఎందుకు వస్తలేవని ఎవరు దండించట్లేదు, నిల్చోబెట్టట్లేదు. నేను అందుకే అన్నాను కదా, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక హీ హిమ్సెల్ఫ్ అండర్స్టాండింగ్ దట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ గుడ్ మార్క్స్. అయితే అక్కడ ఆయన స్థాయికి మించి ఆయన ఆ పోటీ పరీక్ష తీసుకున్నాడు. ఇప్పుడు మేము చెప్తున్నాము, నీకు ఐఐటి అడ్వాన్స్ వద్దునా, యూ కెన్ గో టు ఐఐటి మెయిన్స్. లేదు సార్, మీరు డైరెక్ట్గా మా దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. ప్రాబ్లం ఉండకుండా కొంచెం టైమ్స్ ప్రాబ్లం ఉండకుండా అంటే ఒకటే, వాడు ఏదో సూసైడ్ చేసుకుంటున్నాడు అనేది అనునిత్యం గమనిస్తూ తీరా వాడు ఏం చేసినా మేము ఎప్పుడు కనురెప్పలా పెడుతూ ఆపడం, ఇంక అంతకంటే ముందు ఏమి ఉండదు. మీ ప్రెషర్ 100లో ఎంత % ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్ స్టూడెంట్స్ మీద? నా ఉద్దేశంలో ప్రెషర్ అనేది సింగిల్ డిజిట్ అండి, 2-3%. కానీ పిల్లవాడు ఏ రీజన్తో ఏం చేసుకున్నా కొంచెం మేము కేర్ఫుల్గా గమనించి ఉంటే వీటిని ఓవర్కమ్ చేయొచ్చు. ఒక మూమెంట్లో డే టైంలో కాలేజ్ నుంచి పిల్లవాడు హాస్టల్కు సిక్ అని వచ్చేస్తాడు, హాస్టల్లో సూసైడ్ చేసుకుంటాడు. ఆ మూమెంట్లో వార్డెన్ కేర్ఫుల్గా ఉంటే ఆ సూసైడ్ని ఆపచ్చు. ఇలా మేము చాలా ఆపాం. నిజంగా చెప్పాలంటే ట్రూలీ ఐఎమ్ టెల్లింగ్, నా జీవితంలో కనీసం ఒక 200-300 మందిని నేను చనిపోతాను అనుకున్న వాళ్ళని ఆపి వాడిని మోటివేట్ చేసి జీవితంలో ప్రయోజకులు చేసిండండి. ఇది జనరల్లీ ఏ మేనేజ్మెంట్, ఏ లెక్చర్ చేసి ఉండరు, నేను పర్సనల్గా చేశాను. ఎంతోమంది తప్పుదో పడుతున్నారు అన్న వాళ్ళని పేరెంట్ చెప్పి ఇది ఇలా ఉందండి, మీకు మోసం జరిగే అవకాశం ఉంది, ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు దండం పెట్టి వెళ్ళారు. మీరు చేయబట్టి మా అమ్మాయి లేదా మా అబ్బాయి జీవితం ధన్యమైంది సార్, లేదంటే చాలా పెద్ద తప్పు జరిగి ఉండేది అని చెప్పేసి వెళ్తున్నారు. ఎందుకు సార్ అంటే సూసైడ్స్ వరకు వాళ్ళ సైకలాజికల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు అసలు? అంటే
బ్రతికేదానికంటే కూడా చావడానికి ధైర్యం ఎక్కువ కావాలి. అసలు పిల్లలు ఆ ట్రామాలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అనుకోవచ్చు అంటాం సార్ అసలు? అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నాం గదా! నాకు మా మమ్మీ సెల్ ఫోన్ కొనియలేదని జెప్పేసి ట్రైన్ కింద పడి చనిపోయింది గూడా మీరు విని ఉన్నారు. అది చదువు ప్రెషర్ ఏం కాదు. అవునా కాదా? ఇవాళ భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయిన తర్వాత మా ఆయన నన్ను కార్‌లోనే సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. నేను టూ వీలర్ మీద వెళ్ళమని చెప్పాను. నో అన్నాడు. కాబట్టి నేను విడాకులు ఇస్తున్నా అంటారు. మరి అది ప్రెషర్ ఏమైనా? చెప్పండి. ఎందుకు విడాకులైనాయి? అంటే మిస్ మ్యాచింగ్ ఆఫ్ ద యాంబిషన్స్. ఆ పిల్లవాడికి ఒకలాగా నేను జాలీగా చదువుకోవాలి, నేను సీఏ చేయాలి, సీఈసీ చేయాలి అని అనుకున్నాడు. ఆ తండ్రి తీసుకొచ్చి ఎంపీసీ ఏకంగా ఐఐటీలో కూర్చోబెట్టాడు. ఆయన గోల్‌కి వాళ్ళ నాన్న గోల్‌కి మ్యాచ్ కావట్లేదు. ఇక్కడ కాలేజ్ తప్పిదం కాదు అది. ఎందుకంటే పిల్లవాడు ఏం చదవాలనుకుంటున్నాడు అనేది గమనించాలి. నువ్వు డే స్కాలర్‌కి వెళ్తావా? నువ్వు హాస్టల్‌కి వెళ్తావా? నేను హండ్రెడ్స్ ఆఫ్ పేరెంట్స్ చెప్తున్నాను. వెన్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు make your child study as a day scholar, please you send him as a day scholar. If he is adjusted as a day scholar, after 2-3 months you can admit in hostel. ఎందుకంటే హాస్టల్ లైఫ్ అనేది ప్రతి పిల్లవాడి జీవితంలో చాలా అది మలుపు తిప్పుతుంది. పిల్లవాడు ఎన్నో నేర్చుకుంటాడు. ఒక డే స్కాలర్ పిల్లవాడి కంటే హాస్టల్ పిల్లవాడి లోపల మింగ్లింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పొద్దున్న లేవడము, వాడే సెల్ఫ్ కానీ చేసుకోవడము, తర్వాత ఇవన్నీ కూడా అంటే హాస్టల్ లైఫ్ ఉన్న వాళ్ళ జీవితంలో కొంచెం ఒక యాడెడ్ అడ్వాంటేజ్లో ఉంటారు. కానీ మనకు ఛాన్స్ ఉండంగా హాస్టల్లో వేయడం వలన చదువు ఒత్తిడి, హాస్టల్ ఒత్తిడి రెండు కూడా మల్టిప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అందుకే సూసైడ్స్ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరియస్ రీజన్స్ అండి ఇవన్నీ. సూసైడ్స్కి రీజన్స్ నేను చెప్తున్నాను కదా, వేరియస్ రీజన్స్. పర్సనల్ కేర్ అనేది వార్డెన్స్ మేనేజ్మెంట్ ఉండలేకపోతే కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు గోడ దూకి వెళ్ళాలని దూకెత్తున్నాడు అండి, వాచ్మెన్ సరిగా ఉండి ఆపగలితే వాడిని దూకేవని ఆపచ్చు. ప్లస్ వాడిని దొరకబట్టి ఇంటికి పంపించి మీ వాడిని వద్దు సార్ వాడికి ఉండాలని లేదు అంటే అక్కడ ప్రాణాన్ని కాపాడతాం మనం. కానీ పేరెంట్ ఏం చేస్తారంటే లేదు సార్ ఇంకోసారి దూకోకుండా నేను రాసిస్తాను మా వాడిని తీసుకోండి అంటాడు. అవును. కాబట్టి తప్పు ఎవరిది అని మనల్ని అనలేము. ముగ్గురి అంబిషన్స్ ఒకటిగా లేవు అక్కడ. పేరెంట్ అంబిషన్, చిల్డ్రన్ అంబిషన్, కాలేజ్ అంబిషన్. ఒక టీచర్ని గురువుతో భావించి మనం పూజిస్తాము. అటువంటి టీచర్ మీదే స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు అని అంటే మీరు చూసినటువంటి యాటిట్యూడ్ ప్రకారం పిల్లలు ఎక్కడ తప్పుదో పడుతున్నారని అనుకోవచ్చు. ఒక 4 కారణాలు చెప్పంటే ఏం చెప్తారు సార్? ఇది అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఒకటి, నెంబర్ 1. తర్వాత పేరెంట్స్ బాగా బిజీగా ఉంటూ కొంచెం పిల్లలకి మన కంబైన్డ్ ఫ్యామిలీస్ లేకుండా, ఓకే, చాలా డివైడెడ్ ఫ్యామిలీస్గా ఉండిపోతూ పిల్లలకి మంచి చెడు అనే చెప్పే గ్రాండ్ పేరెంట్స్ లేకుండా ఉండడం అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ చదువు. మన తెలంగాణలో ఉన్న ఒక బ్యాడ్ మీకు చెప్తానండి, వీలైతే మీరు దీన్ని మంచి హైలైట్ చేయొచ్చు. మహారాష్ట్రలో మాకు స్కూల్ ఉంది. అవును. అక్కడ పేరెంట్ ఎలా ఉంటాడంటే 8 to 2 o'clock ఇంకా 2 తర్వాత పిల్లవాడు డ్రెస్ తీసుకుంటాడు. సాయంత్రం అందరూ కూడా స్పోర్ట్స్ క్లబ్స్, మ్యూజిక్ క్లబ్స్, డ్యాన్స్ క్లబ్స్, లేదంటే ఇంకేదో ఒక ట్యూషన్ వాడికి హార్డ్గా ఉన్నది, ఇలా వెళ్తుంటాడు. 10 మందితో మింగిల్ అవుతుంటాడు. అందరూ కూడా సైకిల్ మీద ఇవన్నీ వెళ్తూ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. అక్కడ పేరెంట్స్ ఈ సైన్స్, ఐఐటి, నీట్ కంటే ఎక్కువగా మావాడు చదువుతో పాటుగా ఇంకేదైనా ఒక హాబీ ఉండాలని కోరుకుంటున్నాడు అక్కడ. మన దగ్గర మాత్రం ఏది లేకున్నా పర్లేదు మావాడికి మార్కులు రావాలి అనే ఒక రాంగ్ నోషన్లో మాత్రం పేరెంట్స్ ఉన్నారు. ఇది తగ్గనంత వరకు మీరు ఇంతవరకు చెప్పిన అన్ని, పిల్లవాడు టీచర్ని కొట్టడం కావచ్చు, లేకపోతే సూసైడల్ టెండెన్సీ కావచ్చు, ఇవన్నీ జరగడానికి కారణం అదేనండి. కాబట్టి పిల్లవాడికి చదువుతో పాటుగా ఇంకా ఏదైనా ఒక యాక్టివిటీ ఉండాలి. అయితే ఇక్కడ ఏముంది అంటే ఇవాళ ఒక కాలేజ్కి గ్రౌండ్ ఉంది, పిల్లల్ని ఆడిపిస్తున్నారు, చదువు చెప్తున్నారు. కానీ ఈ పేరెంట్ ఇక్కడ ఆటలు ఉన్నాయి, టైం వేస్ట్ అవుతుంది, అక్కడ ఆటలు లేవు కాబట్టి నేను ఆ కాలేజీలో వేస్తా అంటున్నాడు పేరెంట్. దాంతో ఈ ఆటలు ఉన్న కాలేజ్ అయినా కూడా ఆటలు మానేస్తున్నాడు. ముఖ్యంగా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత పేరెంట్ పూర్తిగా మావాడికి ఏది వద్దండి చదువు తప్ప అనే పరిస్థితిలో ఉన్నాడు. ముఖ్యంగా మన తెలంగాణలో ఇది బాగా ఉందండి. చదివితే మావాడు పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్ కొట్టాలి. మీరు ఏం చేస్తారో ఏందో, నేను ఎన్ని లక్షలైనా ఇస్తా, మీరు మావాడిని ఏం చేసినా పర్లేదు, మావాడికి సీట్ రావాలి అంతే. 1వ తరగతి వాడికి కూడా ఐఐటి చెప్తా అంటే మన పేరెంట్స్ ఫీజు కట్టే పరిస్థితి తెలంగాణలో మాత్రమే ఉన్నది, భారతదేశంలో ఎక్కడ లేదు. అందువల్ల పిల్లాడు మైండ్ సెట్ పాడైపోయింది. కాబట్టి మైండ్ సెట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఇప్పటికైనా నేను సుమన్ టీవీ ద్వారా పేరెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నాను, దయచేసి చదువుతో పాటుగా ఏదైనా ఒక యాక్టివిటీ. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంటర్వ్యూస్ వెళ్తే గవర్నమెంట్ ఉద్యోగాలకి వాట్ ఈజ్ యువర్ హాబీ అని అడిగేవాళ్ళు. ఐ విల్ ప్లే చెస్ అండి, సింగింగ్ ఈజ్ మై హాబీ అనేవాడు, డాన్సింగ్ ఈజ్ మై హాబీ అనేవాడు, నేను కరాటే అనేవాడు, ఏదైనా ఒక హాబీ ఉండేది. కానీ ఇవాళ పిల్లలకి ఏం హాబీ ఉందండి? చదువు, సెల్ ఫోన్ చూడడం తప్ప ఇంకా హాబీ ఏమైనా ఉందా? మరి వాడు సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతే ఏం పోతుంటాడు చెప్పండి? అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించే ఆ ఎడ్యుకేషన్ మనకి రావాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్ని వీలైతే అన్ని పిల్లలకు చేపించే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశంలో రావాలంటే మన దగ్గర స్పోర్ట్స్ నేషనల్కి వెళ్ళిన వాడికి 2% రిజర్వేషన్ ఇస్తుందండి. ఇది వెరీ వెరీ దౌర్భాగ్యం.
ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో కనీసం రీజనబుల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించలేక తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటే ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్ వీఆర్ నాట్ గివింగ్ ప్రియారిటీ ఫర్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మన దగ్గర అన్ని విశాలమైన ప్లే గ్రౌండ్స్, విశాలమైన స్టేడియంస్, ఆ కరికులం అనేది లేదు. మనీ వృధాగా పోతుంది. ఎన్నో స్పోర్ట్స్ స్కూల్స్ పెడుతున్నారు, డబ్బులు పోతున్నాయి కానీ అక్కడ దాని నుంచి వచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పటికేనేందంటే ఆటల్లో బాగా రాణించిన వాళ్ళకి 2% రిజర్వేషన్ కాకుండా 20% రిజర్వేషన్ చేద్దాం. అప్పుడు బాగా చదివి ఐఐటీ సీట్ కొట్టాలనుకున్నవాడు, నేను చదువు కొంచెం తక్కువ ఉన్నా, ఈలోగా నేను షటిల్లో నేషనల్కి వెళ్తాను, నాకు ఆ రిజర్వేషన్తో ఐఐటీలో సీట్ కొడతాడు అండ్ షటిల్ బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంటాడు. సో దాంతో ఈ షటిల్ బ్యాడ్మింటన్తో వాడు భారతదేశానికి ఒక పథకం తేవచ్చు. తర్వాత వాడి కోరిక ఐఐటీలో కూడా సీట్ వస్తుంది. ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా చదివే కాకుండా అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు ఏమైంది, ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత కూడా సూసైడ్స్ అవుతున్నాయి అక్కడ. ఇవాళ మీరు కొన్ని వినుంటారు, హీ గాట్ ఏ సీట్ ఇన్ ఐఐటీ, అంటే జీవితంలో నేను అన్ని సాధించిన అనుకుంటారు ఐఐటీలో సీట్ వస్తే. మరి థర్డ్ ఇయర్ చదువుతున్న ఐఐటీ పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడు. దానికి రీజన్ ఏంటంటే వాడికి చదువు తప్ప ఇంకో ఏమీ లోక జ్ఞానం లేదండి. ఇవాళ పిల్లల్ని అలా తయారు చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఒక్కటే ఇన్స్టిట్యూట్స్ కాదు, తల్లిదండ్రుల ఆలోచన సరళిలో కూడా మార్పు రావాలి. ఖచ్చితంగా పొద్దున్నో సాయంత్రం పిల్లవాడికి ఏదో ఒక హాబీ మీద ఇంట్రెస్ట్ పెంచుతుండాలి. అప్పుడు ప్రెషర్ అనేది రాదు, ఏది రాదు. ఓటమిని కూడా చాలా స్పోర్టివ్గా తీసుకోవడం అనేది నేర్చుకుంటాడు. సార్ మీరు చెప్తున్నారు కదా సార్, మీ స్కూల్లో ఒక లైఫ్ కోచ్ కానీ ఎమోషనల్ హెల్త్ కోచ్ కానీ పిల్లలకు కావాల్సిన విధంగా ఎవరైనా ఉన్నారా సార్? ఎందుకంటే వాళ్ళ అందరూ ర్యాంక్స్ మీదో లేదంటే ఎడ్యుకేషన్ బాగుంటే చాలు అనుకునేటువంటి దాని మీద వాళ్ళు మళ్ళీ మీరు గేమ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎవరైనా అలాంటి ట్రైనర్స్ ఉన్నారా సార్? అసలు ఆ పాయింట్లో ఎప్పుడైనా ఆలోచించారు? నేనైతే ప్లే గ్రౌండ్ లేకుండా నేను ఎక్కడ స్కూల్ పెట్టలేదు. ఇన్ని స్కూల్ పెట్టాను నేను, 27 స్కూల్ ఉన్నాయి ఆల్ ఫోర్స్కి. నేను ఎక్కడ స్కూల్ పెట్టాలంటే ముందు మినిమం ప్లే గ్రౌండ్ ఉంటేనే స్కూల్ పెట్టాను తప్ప కానీ అసలు ప్లే గ్రౌండ్ లేని దగ్గర నేను స్కూల్ పెట్టలేదండి. పిల్లలకు కావాల్సిన లైఫ్ స్కిల్స్ కానివ్వండి, ఎమోషనల్ హెల్త్ కానివ్వండి. నేను అదే ఇక్కడ థింగ్ ఏంటంటే నేను ఒక నెల అనుకుంటే సరిపోదండి. నేను ఎంతో చెప్పాను, పక్క స్కూల్లో చదువు మాత్రమే ఉంది, ఇక్కడ స్కూల్లో చదువు ఆటలు ఉన్నాయంటే పేరెంట్ దానికి ప్రియారిటీ ఇచ్చే రోజులు ఉన్నాయి ఇవాళ. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేనేజ్మెంట్స్ ఎలా ఉంటారంటే పేరెంట్ ఏం కోరుకుంటే అది చేస్తాడు. పేరెంట్ ఏమి ఆయన డబ్బులు కట్టుతున్నాడు ఆయన, కాబట్టి ఆయన ఇంట్రెస్ట్గా వెళ్ళాలి. కాదు సార్, కరిక్యులంలో లైఫ్ స్కిల్స్ మీదను ఎమోషనల్ హెల్త్ మీద ఇవాళ మొగ్గు చూపకపోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే పేరెంట్స్కి దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటారు, అంతేనా? పేరెంట్ అది వద్దు అంటున్నాడు. మీరు నమ్మరండి, మా దగ్గర స్కూల్లో ఒక 25% పేరెంట్స్ ఇప్పుడు కూడా అంటున్నారు, సార్ నేను హైదరాబాద్లో ఒక స్కూల్ చూశాను సార్, అక్కడ వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప ఏం చెప్తలేరు, మాకు తెలుగు ఎందుకు చెప్తున్నారు సార్ మీరు, మాకు ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నారు, మాకు సోషల్ ఎందుకు చెప్తున్నారు, ఈ గేమ్స్ ఎందుకు సార్, మాకు ఇవే ఎంపీసీ 3 మొత్తం రోజు 3 గంటలు పెట్టియండి సార్, 10th అయిపోయేసరికి మొత్తం ఐఐటీ అంతా చెప్పించండి సార్ అని అంటున్నారు. నేను ఆయన మాట వినలేకపోతే ఆయన ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాడు హైదరాబాద్కి. కాబట్టి సెక్షన్ మేము కూడా తయారు చేయాల్సి వస్తున్నది. అప్పుడు ఓకే, ఆల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ కరీంనగర్. బట్ మై పర్సనల్ రిక్వెస్ట్ సార్, ఎందుకంటే నేను ఒకటైతే ఎక్స్పెక్ట్ చేస్తాను డెఫినెట్గా, అంటే ఆ సైడ్ నుంచి మీకు సజెషన్ అనుకోండి, లేదంటే బీయింగ్ అ మీడియా పర్సన్ అర్జీ అనుకోండి, ఏదైనా అనుకోండి సార్, ఒక ఎమోషనల్ హెల్త్ కోచ్ని కానీ లైఫ్ స్కిల్ కోచ్ని కానీ ఇవాళ యాడ్ చేస్తే ప్రతి స్కూల్ కాలేజెస్లో బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఓకే మీ దగ్గర ప్లే స్కూల్ ఉంది, ఏదో రకంగా పిల్లవాడు ఆలోచన మారడానికి కావాల్సినటువంటి ఒక యాక్టివిటీ ఉంది. బట్ పిల్లలు సూసైడ్ చేసుకునేటువంటి ప్రాసెస్లో ఉన్నారు అని చెప్పేసి, అంటే ఈ మధ్య కాలంలో మనం చూసేటువంటి న్యూస్ అదే. అంటే జనరల్లీ సూసైడ్స్ అనేది ఓన్లీ అట్ కాలేజ్ లెవెల్ అండి, అంటే స్కూల్ లెవెల్గా జనరల్లీ అదే సార్, కాలేజ్ లెవెలే మామూలుగా. అంటే పిల్లల మానసిక సమస్యను కూడా అర్థం చేసుకుని కొన్నిసార్లు కొంతమందికి డిజబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చదువుని ఫోకస్డ్గా తీసుకోలేకపోతారు. సో ఆ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా మీ కరికులంలో ఇది యాడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే సింపుల్గా పేరెంట్స్ అది కోరుకోవట్లేదు. నేను ఇంటర్మీడియట్ బోర్డుకి గతంలో ఎన్నోసార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్లో కూడా నేను చెప్పాను, మీరు ఇచ్చిన 2 సంవత్సరాల సిలబస్ అది 3 సంవత్సరాలు చెప్తే కానీ ఒడవదు సార్. 3 సంవత్సరాలు చెప్తే ఒడవని ఇంటర్మీడియట్ సిలబస్ని కొద్దిమంది ఐఐటీ ప్రిపేర్ అయ్యే పిల్లల గురించి మీరు దాన్ని 2 సంవత్సరాలు పెడుతున్నారు, ఇంత ఓవర్ బర్డెన్ చేయడం అవసరం లేదు, ప్లీజ్ యూ రిడ్యూస్ ద సిలబస్ అని నేను అకాడమిక్ మీటింగ్లో పెట్టాను. ఎవరు పట్టించుకుంటున్నారండి అని? సిలబస్ డిజైన్ చేసేది పక్కా నిజంగా చెప్పాలంటే దానిలో ఇండైరెక్ట్గా ఆ కార్పొరేట్ ఆ 2 కాలేజీల సీనియర్ లెక్చరర్స్ని బట్టి వీళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తుంటే తెలంగాణ వాళ్ళది కాపీ కొడుతున్నారు. ఇన్ని 10 సంవత్సరాలు దాటిపోయి తెలంగాణ మన సొంత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. నిన్న మనం చూస్తున్నాం కదనండి, Group 2 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ల గురించి క్రిటిసిజం ఎలా వచ్చిందో. అంటే ఆంధ్ర గురించి క్వశ్చన్లు అడగాల్సింది Group 2లో ఏం అవసరం ఉన్నదండి, అవునా కదా? కాబట్టి మన వాళ్ళు ఇంకా మారాలి. ఇంటర్మీడియట్లో సింగిల్ పాయింట్ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/4 ఆఫ్ ద సిలబస్ని రెడ్యూస్ చేయాలి.
ఎవరైతే ఐఐటీ కోచింగ్, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రా సిలబస్ చదువుకుంటారు. నార్మల్ ఇంటర్మీడియట్ పిల్లల వాడికి అంత సిలబస్ డంప్ చేయాలని చెప్పని లేదు. హెవీ సిలబస్ ఉందండి తెలంగాణలో. ఏమంటే ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి మేము అంతా పెడుతుంటాం. అంత అవసరం లేదు. పిల్లవాడి మీద ప్రెషర్ తగ్గుతుంది. ఆరామ్సే టీచ్ చేస్తూ ఉంటాం మేము. పిల్లవాడికి రోజు 2 పీరియడ్లు సీసీఏ పీరియడ్లు పెట్టచ్చు, గేమ్స్ ఆడిపించవచ్చు. ఇది నడుస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే నేను పర్సనల్గా ఐ వాస్ ద స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫర్ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్. ఆ మూమెంట్లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ గివెన్ దిస్ యాజ్ ఎ పాయింట్. ప్లీజ్ యూ రెడ్యూస్ ద పోర్షన్. దాన్ని ఏమీ రెడ్యూస్ చేయట్లేదు. జీపీఏ సిస్టమ్ పెట్టండి ఇంటర్మీడియట్లో, పిల్లవాడి ప్రెషర్ తగ్గుతుంది, ఆత్మీయతలు తగ్గుతాయని నేను డైరెక్ట్గా చెప్పానండి. బట్ ఒకే ఒక చిన్న పాయింట్, మార్కులను బట్టి బిట్స్లో సీట్ ఇస్తారండి, జీపీఏ పెడితే మార్కులు ఎలా ఇస్తాం, కాబట్టి మార్కుల సిస్టమ్ రావాలి అంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ జీపీఏ ఉంది, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. మళ్ళీ మన గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి జీపీఏ తీసి మార్కులు పెడదామని ఆలోచిస్తుంది. అంటే అది ఇట్స్ రాంగ్ సిస్టమ్. అంటే కొన్ని ఉన్నాయి, అది ఇంటర్ బోర్డు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా దానిపైన చొరవ తీసుకొని మార్చాలి. సూసైడ్లు అవుతున్నాయి ఆపండి అని మాకు మొన్న కూడా డిఐఓ గారు అన్ని కాలేజీలకు మీటింగ్ పెట్టారు. వాళ్ళు మీటింగ్ పెట్టి సూసైడ్లు కాకుండా చూడండి అనే ముందు మా పాయింట్ కూడా వినాలి కదా. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి మెత్తుకుంటున్నాం సార్, మార్కుల సిస్టమ్ తీసి జీపీఏ సిస్టమ్ పెట్టండి, ఇంతవరకు దాని గురించి లేదు. సార్ ఇంత సిలబస్ అవసరం లేదండి, దీన్ని తగ్గించాలి. పర్టికులర్గా కెమిస్ట్రీ 3 years చెప్తే కానీ ఒడవని సిలబస్ 2 సంవత్సరాల్లో ఉందండి. ఏం చేస్తారు లెక్చరర్? టక ఉరకాల్సిందే, అవునా కదా? అది పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మన గవర్నమెంట్ కానీ, ఈ బోర్డు సెకండరీ స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ వాళ్ళు కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి. ఫీల్డ్ మీద ఎవరున్నారు వాళ్ళతో ఆలోచించి సిలబస్ని డిజైన్ చేయాలి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకొచ్చి సిలబస్ డిజైన్ చేస్తే ఇంటర్మీడియట్ పిల్లవాడికి, స్కూల్ పిల్లవాడికి ఎలా ఉంటుందండి? యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఉన్న దీనికి ఎక్కడ సంబంధం అంటే ఆ పిల్లల మీద ఆ కేర్ మీరు తీసుకోవడానికన్నా సరే మోటివేషనల్ స్పీకర్స్ను అంటే కొన్ని మనం పెట్టిస్తూ ఉంటాం సార్. జనరల్గా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, ఫ్రెషర్స్ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి, ఫేర్వెల్ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి, స్పీకర్స్ని తీసుకొచ్చి డెఫినెట్ అది మనం ఆల్ఫోర్స్లో అయితే మేము చేస్తున్నామండి. అదే సార్, అంటే వెరీ రెగ్యులర్ పర్సనల్గా దాన్ని కరిక్యులంలో వెరీ రెగ్యులర్గా మనం చేస్తున్నాం. లైఫ్ స్కిల్స్ కోచ్ను అంటే నేను అనేది ఏంటంటే సార్, పర్సనల్గా మీకు ఏ విధంగా అయితే ప్రతి సబ్జెక్ట్కి టీచర్స్ ఉన్నారో ఈ సబ్జెక్ట్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాను సార్ నేను. ఎందుకు అని అంటే ఇవాళ పిల్లల మానసిక స్థితి నేను చెప్పడం కంటే కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. సో అందుకే నేను అడుగుతున్నాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లవాడు అందరికీ చదువుకోవాలని ఉండదండి, కొద్దిమందికి ఆడుకోవాలని ఉంటుంది. నేను మా దగ్గర స్కూల్ గేమ్ ఫెడరేషన్ అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే గేమ్స్కి నేను మా పిల్లలందరిని పంపిస్తూ ఉంటే మా దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు, మొత్తం ఆల్ఫోర్స్ పిల్లలేనానండి, మీరు ఇంతమందిని అవసరం లేదు, తీసుకెళ్ళండి, మేము ఆడిపియమన్నారు. ఎందుకు అంటే ఎంటైర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే 4 జిల్లాలు, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, 4 ఉమ్మడి జిల్లాలలో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఉన్నది ఒకటే ఒక్క ఫిజికల్ డైరెక్టర్. 4 చిన్న జిల్లాలు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ ఏం గేమ్స్ ఆడిపిస్తారండి? మేము పిల్లలు పంపించేస్తే రిటర్న్ చేస్తున్నారు. చాలా బాధాకరం సార్. మీరు ఆ స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. 4 ఉమ్మడి జిల్లాల్లో కలిసి ఒక పీఈటీ టీచర్ ఉన్నారు అని అంటే అదే అక్కడ 20 మంది పీటీలు ఉండి మంచి గేమ్స్ మంచి ఆడిపిస్తే ఈ చదువు సగం ఉన్నవాడు గేమ్స్ తోడు రిఫ్రెష్ అయిపోతూ ఉంటాడు, వాడికి ఒక మెడల్ వస్తూ ఉంటుంది, జీవితం మీద ఒక ఆశ ఉంటుంది, చదువులో తక్కువ వచ్చినా కూడా సార్ నేను సెలెక్ట్ అయ్యాను అన్న ధైర్యంతో వాడు జీవితంలో ముందుకు వెళ్తుంటాడు. అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. అయితే మీరు అన్న ఒక పాయింట్ని అయితే నేను ఏకీభవిస్తాను. ఓకే, ఇవన్నీ తప్పులు ఎదుటి వాళ్ళకి చెప్పడం కాకుండా యాజ్ ఏ కాలేజ్ మేనేజ్మెంట్గా మేము రెగ్యులర్గా సైకాలజిస్ట్ చేత పిల్లలకి మోటివేషన్ క్లాసులు అరేంజ్ చేయించాలి. తర్వాత ప్రతి కాలేజీకి ఒక సైకాలజిస్ట్ ఉండాలన్నారు, కానీ ప్రతి కాలేజీ సైకాలజిస్ట్ పెట్టుకునేంతమంది సైకాలజిస్టులు తెలంగాణ రాష్ట్రంలో లేరు. మీరు ప్రపోజల్ తీసుకురండి సార్, మా సైడ్ నుంచి మేము తీసుకొని వస్తాం. డెఫినెట్లీ ఇదే పాయింట్ మేము చెప్పాం. ఎవ్రీ జూనియర్ కాలేజ్ షుడ్ హ్యావ్ ఏ ఫుల్ టైమ్ సైకాలజిస్ట్ అని మాకు చెప్పారు నిబంధన. సార్ 2000 జూనియర్ కాలేజీలు అని 2000 సైకాలజిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో లేరు. మీరు మళ్ళీ మమ్మల్ని తప్పు చేపిస్తున్నారండి, ఇట్లా కాదు అని చెప్తున్నాం. కాబట్టి కొంచెం అసలు ఫీల్డ్ మీద ఏం జరుగుతున్నది అని తెలుసుకొని మీ స్కూల్ కాలేజెస్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. నా సైడ్ నుంచి నేను డెఫినెట్లీ ఆల్రెడీ వీఆర్ డూయింగ్. మా దగ్గర అయితే రెగ్యులర్ మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాం, యాన్యువల్ డేస్ పెడతా ఉంటాం, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తా ఉన్నాం. తర్వాత తక్కువ మార్కులు వచ్చిన వాడిని కూడా మేము ఎవరిని ఏమీ అనట్లేదు. మేము చెప్తాం, నువ్వు ఇంటికి వెళ్ళాలంటే గొడవదు కూడా అవసరం లేదు రానా, నేను ఇంటికి పంపిస్తాను అని చెప్తాను. నేను డైరెక్ట్గా నేనే చెప్తాను, ఏ మేనేజ్మెంట్ చెప్పరండి. ఫస్ట్ మీటింగ్లో చెప్తాను, మధ్యలో చెప్తాను. మా పిల్లలకు నేను చెప్పేటి విషయాలు, ఆనందంగా ఉంటున్నానా, ఆరోగ్యంగా ఉండు, ముందు మంచిగా తిను, మంచిగా పడుకో, 3వది మంచిగా చదువుకో, నీకు ఆ 2 అయ్యి ఇంకా ఏం చేయాలంటే చదువుకో అని చెప్తాను నేను. ఏ కాలేజ్ చెప్తుందండి తెలంగాణ రాష్ట్రంలో? ఆల్ఫోర్స్లో మీరు ఏ పిల్లల్ని అడగండి, మీకు మీ చైర్మన్ నరేంద్ర రెడ్డి సార్ ఏం చెప్తాడు అంటే మంచిగా తినండి, మంచిగా నిద్రపోండి, 3వది మంచిగా చదువు,
ఏఐ టూల్స్ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ దాని మీద మనీ ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వెళ్ళిపోతూ ఉంది. పిల్లలు కూడా వెంటనే టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. టీచర్స్ అవసరం ఉందంటారా సార్ అసలు? అది హార్డ్లీ 10% స్టూడెంట్స్ అండి. టెక్నాలజీని చదువు కొరకు ఉపయోగించుకునే వాళ్ళు ఓన్లీ 10%. టెక్నాలజీ ఎంత పెరిగినా ఫిజికల్ టీచర్కి ఆల్టర్నేట్గా ఏది కూడా రాదు. ఇంకొక 30 సంవత్సరాల వరకు కూడా ఇట్స్ గ్యారంటీ. మీరు ఇప్పుడే అన్నారు మోటివేషన్ అవసరం అని చెప్పేసి. ఇంత లెక్చరర్ క్లాస్లోకి వెళ్ళి 50 నిమిషాలు క్లాస్ చెప్తూ చదువుతో పాటుగా మోటివేట్ చేసినా ఒక సెపరేట్ సైకాలజిస్ట్ ఈ కాలంలో అవసరం పడ్డది. మరి పూర్వంలో అవసరం పడలేదు కదా, ఇప్పుడు అవసరం పడింది. అసలు టీచర్ లేకుండా ఉంటే ఇంకా మీరు ఊహించి ఉండొచ్చు ఏం జరుగుతుందో. అప్పుడు టీచర్ని కొట్టడం కాదు, మీరు అన్నట్టు ఆ కెమెరాలు పలుకొడుతుంటారు. కాబట్టి ఇంకో 20-30 సంవత్సరాల వరకు దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్ టీచర్. సో ఏఐ వచ్చినా సరే టీచర్స్ నీడ్ ఉంది. అది ఎవరికి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు అన్నట్టుగా దానికి ఆల్టర్నేట్ చూస్తుంటారు. ఎందుకంటే ఎంఎస్ కానీ పీజీ చదువుకునే వాళ్ళు కానీ ఈవెన్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో కూడా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. దే వోంట్ మిస్యూటిలైజ్. కాబట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అక్కడ డెఫినెట్లీ దే ఆర్ గెట్టింగ్ అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్ కూడా ఒకే ఇయర్లో మల్టిపుల్ డిగ్రీస్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఫిజికల్గా క్లాసులు వింటూ ఒక సర్టిఫికేట్ పొందుతున్నాడు, తర్వాత ఈ ఆన్లైన్ క్లాసులు వింటూ ఇంకొక సర్టిఫికేట్ పొందుతున్నాడు. ఎట్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ ద స్టూడెంట్ కమ్యూనిటీ లైక్ ఎనీథింగ్. బట్ అప్ టు ఇంటర్మీడియట్ ఏఐ ద్వారా కానీ దీని ద్వారా కానీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఎలాంటి మన కొత్త అడ్వాంటేజ్ అనేది ఏం లేదు. అడ్వాంటేజ్ అయితే, బట్ ఎట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ ఎ లాట్. టెక్నాలజీ రోల్ ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏ మేరకు ఏ పర్సంటేజ్లో ఉందని అనుకుంటున్నారు సార్ మీరు? ఇట్స్ రైట్ నౌ అయితే నో డౌట్ ఎట్ ఆల్. మనం ప్రపంచంలో ఉన్న దేశాలను బట్టి చూసుకున్నా కూడా మన దగ్గర కూడా అన్ని అందుబాటులోకి వచ్చేసినాయి. స్టూడెంట్స్ రియల్లీ దే ఆర్ యూటిలైజింగ్. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేసుకునే కంటే ఒక చిన్న యాప్లో వాడికి ఎన్నో పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందుతున్నాయి. తర్వాత ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ మీద గూగుల్ సెర్చ్ చేస్తే వీడియో క్లాసెస్ డైరెక్ట్గా వింటున్నాడు, లేదా డైరెక్ట్గా డౌట్ సెషన్లు అటెండ్ అయ్యే అవకాశం అనేది వచ్చింది. తర్వాత డైరెక్ట్గా ప్రాక్టీస్ టెస్ట్లు రాసుకుంటున్నారు ఆన్లైన్ ద్వారా. ఇవన్నీ కూడా నిజానికి చదువుకునే పిల్లలకి, తర్వాత నేను బయటికి వెళ్లకుండా ఏదో చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగా అడ్వాంటేజ్ అవుతుంది. దట్టు మన రాష్ట్రం తెలంగాణ కూడా అందులో ముందంజలోనే ఉంది. మనం వెనుకబడ్డ వాళ్ళని వీఆర్ యూటిలైజింగ్. ఈవెన్ మెనీ స్కూల్స్ దే ఆర్ యూజింగ్ నవ్ డేస్ ఆల్ ప్యానల్ బోర్డ్స్ అని ఇంటర్నెట్ పెట్టేస్తున్నారు. నో గ్రీన్ బోర్డ్స్, నో వైట్ బోర్డ్స్. డైరెక్ట్గా ఇలాంటి పెద్ద స్క్రీన్ బోర్డులతోటి టీచ్ చేస్తున్నారు. అన్ని వీడియో లెసన్ చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ 10 క్లాసులకు కనెక్షన్ చేస్తూ 10 క్లాసులో పిల్లల్ని ఇంటరాక్షన్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. 10 ఏరియాలో ఇప్పుడు మాలాంటి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఎట్ ఎ టైం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో ఉన్న పిల్లలు కూడా ఇంటరాక్ట్ అవుతూ డిస్కస్ చేసుకునే ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు. రియల్గా ఆ ఇష్యూలో ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. మన తెలంగాణ కూడా ముందు అంజలో ఉంది, అందులో ప్రాబ్లం. గ్రేట్ సార్. సార్ మీ ఏజ్ ఎంతో, మీ కాలేజెస్ కూడా అంతే ఉన్నాయి, అంటే స్కూల్స్ అయినా సరే కాలేజెస్ అయినా సరే జనరల్గా 54 అంటే 54. మీకు సొసైటీని మార్చేంత, లేదంటే ఒక కరిక్యులంని రెడీ చేసేంత క్యాపబిలిటీ మీ ఎంటైర్ సిస్టమ్కి ఉంది. ఎందుకు మీరు గవర్నమెంట్లో పిల్లల టైం టేబుల్ మార్పిద్దాము అండ్ పిల్లల యాక్టివిటీస్లో కొన్ని చేంజెస్ తీసుకొని వద్దాము అనుకునేటువంటి ఆలోచనతో గవర్నమెంట్కి ఎప్పుడు ఏదైనా సరే ఒక్కొక్క ఇది ఇస్తే బాగుంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఏది చేయలేదా సార్? గవర్నమెంట్ తోటి చెప్పాలి అన్నప్పుడు ఇండివిజువల్ ఒక కరెస్పాండెంట్గా మనం అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. In the earlier days when I was the private junior college association state president, I tried to represent in so many ways. అప్పుడు కూడా మంత్రులు అంటే దేని మీద ఫోకస్ చేశారు సార్? కొన్ని ఇలాంటి చేంజెస్ దాని గురించి అప్పుడు చెప్పి ఉన్నాం, కానీ వాళ్ళు ఎవరు కూడా వినే పరిస్థితి లేరు. అందుకే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ ఫ్యూ వేస్ అని చెప్పేసి ఈసారి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలిచి అక్కడ పాలసీస్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి, అప్పుడే మనం చేయగలం అన్న ఆలోచనగా నౌ దిస్ టైమ్ ఐఎమ్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ దట్. గ్రేట్. ఫస్ట్ దేని మీద చేంజ్ తీసుకురావడానికి ఇప్పటి వరకు మనం ఎడ్యుకేషన్లో ఏమేమైతే ఉండాలనుకుంటున్నామో అవన్నీ చేంజెస్ తీసుకురావడానికి నేను ప్లాన్ చేస్తాను తప్పకుండా. గ్రేట్ సార్, మంచి విషయం చెప్పారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో మళ్ళీ మహారాష్ట్రలో కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే ఇక్కడ చూసినటువంటి ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్కి మహారాష్ట్రకి ఉండేటువంటి తేడా ఏంటి అసలు మీరు చూసిన దాని ప్రకారం? మహారాష్ట్రలో చదువుతో పాటుగా అన్ని యాక్టివిటీస్లో పిల్లలు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. మన దగ్గర చదువు ఒక్కటి ఉండాలి, ఇంకా అన్నీ తక్కువ ఉన్నా పర్లేదు అనేది మన పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఎక్కువ పర్సెంట్ అందరూ నేను అన్నాను, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ గివ్ ప్రియారిటీ
ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. బట్ మహారాష్ట్రలో చదువు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ మా వాడికి అన్నీ ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. తర్వాత ఫ్యామిలీస్ అన్నీ చాలా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చాలా సిస్టమ్ బాగుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ స్టడీస్ అనేసరికి కింద మీద పడైనా నేను మార్కులు తేవాలని పిల్లవాడు ఎట్లయినా చేసి మార్కులు తెప్పించాలనేది కాలేజ్ వాళ్ళు. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా పర్లేదు మా వాడికి ర్యాంకులే తెప్పించాలని తల్లిదండ్రులు. ఇందులో ఒక పిల్లవాడిని సప్రెస్ చేయడానికి ముగ్గురు కారణం అవుతున్నారు. కాబట్టి అది చేంజెస్ జరగాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నరేందర్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ మీరు చెప్పినటువంటి ప్రతి విషయంలోనూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి కావాల్సినటువంటి మన ఎవరైనా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అంటే కావాల్సినటువంటి బేసిక్ క్వాలిటీస్ ఏమి ఉండాలి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ వాళ్ళు ఏం కోల్పోతున్నారు, ఏం తెలుసుకోవాలి, పేరెంట్స్ వాళ్ళు ఏం కోల్పోతున్నారు, ఏం తెలుసుకోవాలి, టీచర్స్ వాళ్ళు ఏం కోల్పోతున్నారు, ఏం తెలుసుకోవాలి, టెక్నాలజీని ఎంతవరకు అడాప్ట్ చేసుకోవాలి. మీరు ఇందాక అన్నారు విద్యా వ్యవస్థలో కొన్ని చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే వాటి మీద నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. రియలీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు. రియల్లీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా మంచి మీరు ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో క్వశ్చన్ ఆన్సర్ అనేది కాకుండా ఒక డిస్కషన్ వెంట్ ఆన్ వెరీ వెల్ అండ్ నో డౌట్ ఎట్ ఆల్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద ఎడ్యుకేషన్ కమ్యూనిటీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.